B to the A to the B to the A. Papa, let's watch the say. Chaka 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 chaka. Papa papa. Papa. నువ్వెవరు సబ్స్క్రైబరా పక్కెళ్ళు, నువ్వెవరు ఫాలోవరా పక్కకెళ్ళు, నువ్వెవరు వచ్చి చూసిపోయేటోడువా నువ్వు దొబ్బేయి, నువ్వెవరు సబకరైజరా అయితే నువ్వు ఉండొచ్చు. స్టైల్ కోసం కట్టానని మీరు అనుకుంటే పొరపాటు, నేను కట్టింది తలపోటు. సరిదే తట్టుంది, తలకెడుతుంది, వచ్చపడతలేదు, నిన్న రాత్రితో వాడుకోలేదు, పొద్దుగాలే దవాఖానకు పోయినా, నాన్నని డిశ్చార్జ్ చేయించడం ఇవాళ 9కి వచ్చిన ఇంటికి. కరెక్ట్గా ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి 15 నిమిషాల ముందు ఇంట్లో అడుగు పెట్టినా, టక్కడ తిన్నా, టక్కడ కూర్చున్నా, టక్క ఎపిసోడ్ రాసుకున్నా. దట్స్ మ్యాటర్. ఫుల్ హెడేక్ ఏం మధ్యలోనే కట్టుకున్నా, అట్నే ఉన్నది. ఇక తీబుద్ది అవుతలేదు, తలకైనా వస్తుంది ఘోరంగా. సరే, ఎపిసోడ్ చూసిరా, మీకు ఏమనిపించింది? బంధాలకి తావులేని వాడే బాబా, కానీ అక్కడ బంధాలు అనుబంధాల మధ్యలో చకచక అయిపోయింది మొత్తం అంత ఎపిసోడ్ అంతా. ఈ ఎపిసోడ్ని చూసి అందులో పెద్ద మ్యాటర్ ఏం లేదు. బేసిక్గా అందరి అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు అందరి 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 కలిసిమెలిసి కుదిపి కుమ్మేసే ఎపిసోడ్ లాంటిది. సో ఇందులో నాగార్జున గారు వచ్చి అందరికీ ముద్దుగా చక్కగా నీట్గా ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన తప్పుల్ని, ఇప్పుడు ఇమాన్యుల్ చేసిన తప్పుల్ని ఎత్తి చూపించిండు, తనుజ చేసిన పొరపాట్లని ఎత్తి చూపించిండు, భరణి అన్న చేసిన మిస్టేక్స్ని ఎత్తి చూపించిండు, సంజన చేసిన తప్పుల్ని ఎత్తి చూపించిండు, అలా కళ్యాణి చేసిన తప్పుల్ని, ఇది కెప్టెన్గా ఉన్నప్పుడు మరి సంచాలకులు అక్కడ నామినేషన్లో వేరే వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు, నామినేషన్స్ కాకుండా క్లారిఫికేషన్ తీసుకుంటే ఏమవుతావు. ఈవెన్ కళ్యాణి కూడా మందలు ఇచ్చిండు, డిమాండ్ పవన్ని మందలు ఇచ్చిండు, రీతుని మందలు ఇచ్చిండు, ప్రతి ఒక్కరిని మందలు ఇచ్చిండు. ఒక సుమనన్నను తప్ప, సుమనన్న ఏమనలే, సుమనన్నను తప్ప అందరినీ అట్లా బుదరకిచ్చిండు, మందలు ఇచ్చిండు, ముద్దుగా మ్యాటర్ చెప్పిండు. కానీ ఇలాంటి ఒక సప్పటి ఎపిసోడ్ అంటే బేసిక్గా ఇది ఏంటంటే ఒక అనుబంధాలు, ఆప్యాయతలు, కలిసిపోవడాలు, సీజన్ ఎండింగ్ మూమెంట్స్, సీజన్ ఎండింగ్ పల్సు, సీజన్ ఎండింగ్ ఫీల్ గుడ్ ఎపిసోడ్ లాంటిది. సో ఇందులో మనం ఎపిసోడ్ రివ్యూ చేస్తే ఎవరైనా చూస్తారు, ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇప్పుడు ఏం చేయాలి, మా కులపోలు అంతా ఏం చేస్తారో తెలుసా, తనుజాని తొక్కేసిన నాగార్జున సార్, తనుజాని టార్గెట్ చేసిండు, టార్గెట్ గేమ్. మళ్ళీ ఐస్కాంతంది కూడా కాదు, కింద ముళ్ళు ఉంటుంది చూడు, టార్గెట్ గేమ్. అట్లా ఫసక్ అని తనుజాకి బాణాలు వేసిండు తెలుసా మీకు. తనుజాని గోరును తొక్కేసాడు రా నాగార్జున సార్. తనుజని అంటాడా నాగార్జున సార్కి పాపం తగులుతుంది, పరి తనుజని అంటాడా, తనుజని టార్గెట్ ఇస్తారు, టార్గెట్ తనుజట. అంటే మరి ఎపిసోడ్లో మ్యాటర్ డొల్లా, మరి ఏదో ఒకటి లేకపోతే మీరు కూడా ఇంట్రెస్టింగ్గా చూడరు, ఏదో ఒకటి చేయాలి, ఎవరో ఒకరిని ఫ్యాన్స్ని మనం అట్రాక్ట్ చేయాలి. సో అందుకని చెప్పి తనుజకి ఆగం చేసిండ్రా నాగార్జున సార్. ఘోరం అంటే ఘోరం రా, గంత ఘోరం రా. అసలు ఇంకా ట్రయాంగిల్ అని ఒక ముచ్చటని పట్టుకుని గంత గుంజుతారా, పాపం పిల్ల ఏడ్చింది కాదు, పొల్ల ఎంత మంచి పొల్ల, ఎంత కంట నీరు పెట్టుకున్నది. మళ్ళీ ఏమని చెప్పింది, ఎమోషన్స్ని ఆపేసిన నేను సార్ మీరు చెప్పిన తర్వాత అందరి నుంచి అంటే మనకి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా నేను ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాను సార్, నేను కంట్రోల్ చేసుకుని ముందుకు వస్తున్నాను సార్, నాకు ట్రోఫీ అర్హురాలని సార్ అని చెప్పి చెప్పింది. ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నట్టు నాగార్జున సార్ కూడా ఓకే అమ్మా వెరీ నైస్, ఎవరు థమ్స్ అప్ ఎవరు థమ్స్ డౌన్ ఎవరు అని చెప్పి అడిగారు కదా. అంతకంటే ముందే ఎమోషన్ అయింది, ఏడ్చింది కదా నాగార్జున సార్. జస్ట్ మందలు ఇచ్చినందుకే జస్ట్ చెప్పిండు, ఇక్కడ తప్పు జరిగిందమ్మా, నువ్వు స్టార్ట్ చేయడంతో గొడవ పంచాయతీ పెరిగిందమ్మా అని చెప్పాడు. దానికి టార్గెట్ తనుజ, టోల్గేట్ కళ్యాణం, కోల్గేట్ ఇమాన్యులు, ఏదేదో ఏ గేట్ తూమ్ గేట్ కాడికి వెళ్ళి అన్ని గేట్లని ఇలక పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక మా వాళ్ళే అంత నిజం చెప్తాను, గంగార్పణం ఏం లేదబ్బా, మ్యాటర్ ఏం లేదు, ఎపిసోడ్లో మ్యాటర్ ఏం లేదు, సింపుల్ మ్యాటర్. అందరూ చేసిన తప్పులనే చూపించారు. ఇమాన్యుల్ టార్గెట్ చేసిన అన్నంత నాగార్జున గారు ఇమాన్యుల్ టార్గెట్ చేసిండు. అందుకే నువ్వు మీ అమ్మని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగిండు. నాగార్జున గారు ఇమాన్యుల్ని టార్గెట్ చేసిండు కాబట్టే కదా నువ్వు ఆ టాస్క్లో మిస్టేక్ చేసినావు, నువ్వు కాన్షియస్నెస్ కోల్పోయినావు గేమ్లా, నీ కాన్షియస్నెస్ లేకుండా ఆడుతున్నావు, నువ్వు ఏ గేమ్ ఆడుతున్నావు నీకే తెలుస్తలేదు, కొంచెం కాన్సన్ట్రేట్ చేయకపోతే ఖతం గోవింద అన్నట్టుగా చెప్పిండు. టార్గెట్ ఇమాన్యుల్ అని చెప్పాలా, చెప్పండి. టార్గెట్ బర్నీ అన్నం చేసిండు, ఘోరమైన టార్గెట్. మ్యాథ్స్ టీచర్, మా మ్యాథ్స్ స్టూడెంట్ ఉన్నాడు ఇక్కడ, మ్యాథ్స్ స్టూడెంట్ ఏం చెప్పాడో వీడియో చూద్దాం అని బర్నీ అని ఇజ్జత్ తీసిండు, బర్నీ అని టార్గెట్ చేసిండు అని చెప్పాలి కదా, చెప్పరు. ఎందుకు మరి టాప్లో ఉన్న లెవెల్ కళ్యాణి టార్గెట్ చేసిందని, అంటే కళ్యాణి గట్టిగా అడిగితేనే కళ్యాణి టార్గెట్ చేసిండు, తనుజాని గట్టిగా అంటే గట్టి కూడా అడగలే, ముద్దుగానే అడిగిండు, ముద్దమాదారం పూలకనే అడిగిండు, అంత నీట్గా అడిగినా కానీ టార్గెట్ చేసిండు తనుజాని. టికిటికిటికో బాబారా
నిజాయితీగా ఉంటాడు, నీతిగా చెప్తాడు, నీతిగా డైలాగులు కరెక్ట్గా మాట్లాడతాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, లేనిది లేనట్టుగా చెప్తాడు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కొత్తగా క్రియేట్ చేసి ఎవరు టాప్లో ఉంటే వాళ్ళకు బజర చేసే బజర బ్యాచ్ బృందం కాదురా ఈ 065. ఓకే, ఎన్నిసార్లు అంటావా? సరే, ఓకే 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 సారీ. సరే, ఎపిసోడ్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. చాలా నీట్గా ఉంది అబ్బా ఎపిసోడ్, చాలా సింపుల్ ఎపిసోడ్ ఇది, చాలా కామ్ ఎపిసోడ్, కామ్ అంటే కామ్ ఎపిసోడ్. దీనిలో కూడా మనం చెగబుట్టించిన నాగ్ సారు పగబట్టాడ్రా తనుజ మీద. అన్నా సరే అన్న, కొత్త టాపిక్లో కత్తిగా నువ్వు కోపానికి రాక, నువ్వు చూస్తున్నావు నాకు అర్థమైంది. ఇంకొద్దిసేపు ఇట్నే వరినావు అనుకో, నేను వేరే వీడియో చూసుకుంటా పో, వేరే పంచాయతీలో పెట్టేటోళ్ళ వీడియోలు చూస్తాను, నీ వీడియో చూడాలంటారా? ఓకే 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 ఓకే. నిన్నటి ఎపిసోడ్ రివ్యూ చూడలేదబ్బా, చాలా తక్కువ మంది చూసారు. ఎంత హిలేరియస్గా వచ్చింది తెలుసా, లిటరల్లీ నవ్వి 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 కడుపున వస్తుంది మీకు. చూడలేదు మీరు తెలుసా, నాకు చాలా బాధ అనిపిస్తుంది తెలుసా. నేను ఎఫర్ట్స్ పెట్టి ఎంటర్టైన్ చేసి చాలా మంచిగా చేసిన, నిద్రలు లేకపోయినా, కంప్లీట్గా నిద్ర లేకపోయినా 48 hours నుంచి నేను నిద్ర పోకుండా మధ్యలో ఒక గంటన్నర పడుకున్నబ్బా కరెక్ట్గా. అట్లా చేస్తున్నా కానీ మీరు ఎంకరేజ్ చేయకపోయేసరికి నాకు డిస్కరేజింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టురు, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంకో వీడియో, స్పెషల్ అనాలిసిస్ వీడియో ఒకటి చేసి నేను పనికొచ్చే ముచ్చట ఛానల్లో పెట్టి, దాని లింక్ కూడా మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టినా, కానీ చూస్తలేరు. కన్నీళ్ళకే కన్నీళ్ళొచ్చే కష్టాలకే కన్నా మీరు బిగ్ అవుతలే. అయితే ఇంకో విషయం చెప్పాలబ్బా, నాగార్జున సార్ అడగడానికి ఏమున్నాయో నేను వీడియో చేసిన, చూసిరా? ఆ వీడియోలో ఉన్నాయి, అడిగినరా లేదా? మ్యాక్సిమం స్టార్టింగ్ అడిగినాయి అన్నీ కూడా మనం పెట్టినాయి. ఈవెన్ వచ్చిందా సైంటిస్టు కనిపెట్టింది ఫస్ట్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ని కనిపెట్టే సైంటిస్టో అని అన్న, అదే డైలాగ్ తోటి కూడా నాగార్జున సార్ అన్నాడు. చాలా హ్యాపీ. అంటే మన వర్డ్స్కి అక్కడ వచ్చే ఇంపార్టెన్స్ ఎట్టుంటుందో మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇంకొకటి, నేను దునియాలో ఎవ్వరు చెప్పకముందే ఇది కార్పెంటర్ మిస్టేక్ అయ్యా అని చెప్పిన. కార్పెంటర్ చెక్కేటప్పుడు దుగోడ పట్టేటప్పుడు చక్కగా ప్లేన్ చేయడం అంటారు, దుగోడ పట్టడం మా దగ్గర అంటే, మరి మీ ఊళ్ళో ఏమంటారు, ఇట్లా చెక్కని ఇట్లా సాఫ్గా నున్నగా చేయడానికి ఒకటి చిన్నది ఉంటుంది, దానికి గిట్టా అంటారు మన కార్పెంటర్ వర్క్ చేసే వడ్లలో. ఇట్లా అంటే అది పొట్టంతా ఊసిపోయి నున్నగా అవుతుంది. సో అది చేసేటప్పుడు జర్రంతా మిస్టేక్ చేసిర్రు, లేదంటే అది నీళ్ళసుక పడ్డట్టుంది, అక్కడ బంపులాగా వచ్చింది, ఇట్లా వంపులాగా తిరిగింది అన్నట్టు వచ్చిందమ్మా వయ్యారి కైండ్ ఆఫ్గా చింగని తిరిగింది అక్కడ. అవునా కదా? ఆ కరువుని పట్టుకొని మొత్తం కరువుని చూసి అరువు అన్నట్టుగా అరిచిర్రు అయ్యా వీళ్ళు, కరుస్తా అన్నట్టు అరిచిర్రు. అది మ్యాటర్. నేను అదే చెప్పిన. ఆ తర్వాత మా సైంటిస్టులంతా, మా కుల సంఘ పోలంతా కూడా, సైంటిస్టులంతా కూడా మొత్తం ఇట్ట కాదు అట్లా అగ్గి మీద గుగ్గి మీద ఏదేదో అంటే వచ్చిన బాధ అందరేమో అది కరెక్ట్ కాదంటారు. సరే మనమే కరెక్ట్ కాదేమో అనుకున్నా, కానీ మనమే కరెక్ట్. బాబారా. ఆ వీడియో కూడా చాలా తక్కువ మంది చూస్తారు, కానీ అది కూడా హిలేరియస్ ఉంటుంది తెలుసా. ఆ రోజు ఎపిసోడ్ది నవ్వి 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 అగైన్ దౌడలను వస్తాయి. దవడ ఏది మాట్లాడదామన్నా బూత్ కింద మార్చేసిరయ్యా. పుసుక్కన ఒక పదం అంటే అది తప్పైపోయేటట్టుగా కనబడుతుంది, వినడానికి సౌండింగే అది తప్పేమో అన్న సౌండింగ్ వచ్చేటట్టుగా చేసి పడేసారు. సొసైటీని సంకనాకి చేస్తున్నారయ్యా. రైట్, మనకి సాటర్డే ఎపిసోడ్లో మనకు మొదలైంది. మనం చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్గా చెప్పారు. నాగార్జున సార్ యాజ్ ఇట్ ఈస్కి చాలా బాగా అనిపించింది. అండ్ మన రివ్యూకి చాలా రిజంబుల్గా ఉంటాయి పాయింట్స్ అన్నీ కూడా. అంటే మనం ఇదివరకు చేసుకున్న ఎపిసోడ్ రివ్యూలకి చాలా రిజంబుల్గా ఉంటాయి. మా తోటి సైంటిస్టులు అంతా కనిపెట్టిన విషయాల కంటే సింపుల్గా సాదాసీదాగా సాగిపోయింది ఎపిసోడ్. రైట్, సాటర్డే December 6th సాటర్డే రోజు ఓపెనింగ్ రెబల్ సాప్ రొమాంటిక్ రెబల్ సాప్ ఆ పాటతో వచ్చిండు. మన రాజా సాబ్ సినిమా నుంచి పాట నుంచి వచ్చిన నాగార్జున సార్, వెరీ నైస్. ఆ కాస్ట్యూమ్ చాలా బాగున్నది, సూపర్. యాజుతులుగా వచ్చిన తర్వాత హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. విజయవాడలో ఉన్న సర్దార్జీ మిత్రులందరికీ, బాబీ గారి ఫ్రెండ్స్ సర్దార్జీ మిత్రులందరికీ సత్ శ్రీ అకాల్. చెప్పకపోతే విజయవాడ వాళ్ళంతా ఫీల్ అవుతారు, అందుకని చెప్పి చెప్తాను. తప్పట్లేదు, విజయవాడ వాళ్ళంతా కంపల్సరీ మా సర్దార్జీ మిత్రులకి ఖచ్చితంగా సత్ శ్రీ అకాల్ చెప్పాలి నువ్వు అని అంటారు. డిమాండ్ అండి, డిమాండ్ కోసం సప్లై అంతే. రైట్, ఇక్కడ మనకి అక్కడ దీపిక ఉంది. దీపిక అంటే దీపిక పదుకొనే కాదు, నార్మల్ దీపిక వచ్చారు. దీపిక అంటే, సార్ నాకు బీబీ అంటే చాలా ఇష్టం సార్, మా ఫ్యామిలీ అందరికీ బిగ్ బాస్ అంటే ఇష్టం సార్. నువ్వు ఓకే అమ్మా, నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సార్ నాకు కళ్యాణ్ సార్. చూసిరా ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఏరి, ఇమాన్యుల్ ఫ్యాన్స్కి మైక్ ఇత్తలేరు, అయిపోయింది. వీళ్ళిద్దరి మధ్యలో గేమ్ కాబట్టి వీళ్ళిద్దరినే కాన్సన్ట్రేట్ చేస్తారు అంతే. అండ్ ఈరోజు ఈ టార్గెట్ తనుజ అనేది ఏదైతే ధావానంలా వ్యాపిస్తుందో దెబ్బకి తనుజాకి సింపతి వస్తుంది. తనుజ ఏడ్చింది అంటే కథం,
ఇట్లా చక 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 అయిపోతారు అందరూ. బ్యాచ్ ఉన్నది. తనుజాని ఒక్క మాట అంటే తనుజా మీద ఈగ వాళ్ళనిత్తలేరు. బయటకు వచ్చిన తర్వాత ఈగలో చూస్తుంది వీళ్ళని. అంటే ఆ పని ఆమె చేసుకుంటుంది. నిన్నెవడు పట్టించుకునేది. థ్యాంక్స్ అండి నన్ను గెలిపించినందుకు, లేదంటే థ్యాంక్స్ అండి నన్ను రన్నర్ దాకా చేసినందుకు, ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అంతకుమించి ఏముంటుంది చెప్పురి. అట్లా మనం ఇట్లా సరదాగా ఎంజాయ్ చేయాలంతే. రైట్. నెక్స్ట్ దీపిక వచ్చింది. దీపిక అంటే నాకు బిగ్ బాస్ ఇష్టం, మా ఫ్యామిలీకి కళ్యాణ్ అంటే ఇష్టం. సార్ కళ్యాణ్ ఫైటర్ సార్. కళ్యాణ్ అబ్బో ఇయ్యాల ఫైటర్ అనిపించింది అయ్యా. కళ్యాణ్ ఇన్ని రోజులు ఫైటర్ కాదో పక్కన పెట్టండి, ఇయ్యాల ఫైటర్ అనిపించింది. ఎక్కడ చెప్పండి. ఆ ట్రోఫీలు పట్టుకొని ఆ ట్రోఫీలని 2 ట్రోఫీలు తీసేయాలి. డిమాండ్ పోయింది. సుమన్ అన్న ఇద్దరి ట్రోఫీలు తీసేయాలంటే అని గుద్దుతాడు. కిక్ బాక్సింగ్ కరాటే చూపించాడు. ఫైటర్ ఇప్పుడు అనిపించిండు. హీస్ ఫైటర్ ఆల్సో లవర్ ఆల్సో. సో అయితే మనకి ఫైటర్ సార్, ఫైటర్ సార్ స్టాండ్ తీసుకుంటాడు సార్, స్టాండ్ సూపర్గా తీసుకుంటాడు సార్. నిజంగా సార్ నిజంగా పర్లేదు స్టాండ్ తీసుకుంటాడు. తనుజా కోసం స్టాండ్ తీసుకుంటాడు. అబ్బా మిగతా వాళ్ళ కోసం సెకండరీ, తన కోసం తను స్టాండ్ తీసుకుంటాడు, అది మంచిది. అండ్ తనుజా కోసం తీసుకుంటాడు. నెక్స్ట్ రీతు కళ్యాణ్. రీతు కళ్యాణ్ది టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ నాకు చాలా బాగా అనిపిస్తాయి సార్. ఇది ఎప్పుడు పెట్టారు అంటే మరి మనం చూడలేదా? రీతు కళ్యాణ్ మధ్యలో టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అంటే మనకు కనిపించలేదా? 24/7 మనకి ఎక్కడ మిస్ అయింది ఇది? నాకు అది అర్థం కాలే. రీతు కళ్యాణ్ టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అప్పుడెప్పుడు స్టార్టింగ్లో జరిగినాయి, ఎందుకు గొంప తీసి. ఏమో సార్ మాకు తెలియదు, ఏమో సార్ మాకు కనిపించదు అన్నట్టుంది. నెక్స్ట్ ఇంకొకరు వచ్చారు. సార్ మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు సార్. నువ్వు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నావమ్మా. సార్ థ్యాంక్ యూ సార్. మా ఇంట్లో సార్ మొత్తం వినబడుతూనే ఉంటుంది సార్. 24/7 బిగ్ బాస్ నడుతూనే ఉంటుంది సార్ అని చెప్పింది. మేము ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చూస్తూనే ఉన్నాం సార్. ఇంకా మా అమ్మ, నేనేమో కళ్యాణ్ ఫ్యాన్ సార్, మా అమ్మేమో భరణి గారి ఫ్యాన్ సార్. మా అమ్మ భరణి గారు వెళ్ళిపోయినప్పుడు ఏడ్చింది సార్. చెప్పానా లేదా, నేను సీనియర్ సిటిజన్స్ అంతా భరణి గారికి అభిమానులు అవుతారు, సుమన్ శెట్టి అన్నకి అభిమానులు అవుతారు, వాళ్ళ వల్లనే వీళ్ళు సేవ్ అవుతా వస్తున్నారు. సుమన్ అన్న సేవ్ కావడానికి కారణం, ప్రభంజనం సేవ్ కావడానికి కారణం గట్లాంటి వాళ్ళే. భరణి గారు వెళ్ళినప్పుడు ఏడ్చింది సార్ మా అమ్మ అని చెప్పింది. అవునా, ఓకే ఓకే సార్, ఐ లైక్ యూ సార్, థ్యాంక్ యూ, సూపర్ సార్, మీరు బాగున్నారు సార్, ఓకే రైట్. ఆ తర్వాత హర్షిత వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారో చెప్పరా మీరు? ఊరి పేరు చెప్తే కదా మనం ఆడుకోవడానికి ఉంటుంది. మీరేమో ఊరి పేర్లు చెప్పరు. చెప్పాలి సార్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను సార్ అనాలి, అప్పుడు మనం ఆడుకుంటారు. విజయవాడ నుంచి వచ్చినాయంటే మాత్రం సర్దార్జీ మిత్రులు అంతా ఎలా ఉన్నారు, బాబీ గారి సర్దార్జీ మిత్రులు. ఓకే. హర్షిత వచ్చింది. నాకు సార్ నేను ఎన్టీఆర్ గారికి, మీకు అసలు మీ టోటల్ ఫ్యామిలీకి, నాకు చైతన్య గారికి అండ్ అఖిల్ గారికి, అమలా గారికి అందరికీ ఫ్యాన్. అంటే నేను చెప్పలేదు కానీ ఎన్టీఆర్ గారికి మీకు ఫ్యాన్ అని చెప్పింది. నేను నువ్వెవరు ఫ్యాన్ అమ్మా? తనుజ ఫ్యాన్ సార్. ఇంకెంతమందికి ఫ్యాన్ అవుతారు? ఈ ఫ్యాన్ పాడగాను ఫ్యాన్ల కంపెనీ పెడతారు వీళ్ళంతా. అందరికి ఫ్యాన్ 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 ఫ్యాన్. నాకు నిన్న ఒక బ్రదర్ మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి, అన్నా నేను నీకు ఫ్యాను, కానీ నేను ఫ్యాను అని అంటే కనుక నువ్వు ఫీల్ అవుతావు ఖచ్చితంగా, ఫ్యాన్ గీనేందని చెప్పి తిడతావు నన్ను, అందుకని చెప్పి ఫ్యాన్ కాదు నేను నీ సబకరైజర్ అన్నాడు. ఓ నువ్వెవరు? సబకరైజరా? అయితే ఉండొచ్చు. సబకరైజర్ కాదు, ఓకే అదే అన్న, ఇది కరెక్ట్ అన్న అని చెప్పా. అట్లా ఉండాలి మళ్ళీ. నెక్స్ట్ సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో మీరు చూశారు. శుక్రవారం ఏం జరిగిందో చూడలేదు కదా. మేము ప్రమోషన్లు ఇచ్చాం. ఊబర్ ప్రమోషను, ఇంకో ప్రమోషన్, 2 ప్రమోషన్లు ఉన్నాయి. అది అసలు మిస్ కావద్దు. టాటా టీ అది మిస్ అవ్వద్దు. మిస్ అయితే వాళ్ళు తిడతారు మమ్మల్ని. కానివ్వండి, ఓకే చూపిస్తాను చూడండి. కానీ పర్లేదబ్బా, అవి పెట్టి ఊరికనే టైంపాస్ చేయకుండా వాళ్ళతో మాట్లాడిచ్చారు. ఈ ఎమోషనల్ థింగ్స్ ఉంటాయి చూడు, ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి హూ దే ఆర్, వాళ్ళెవరు, హూ ఆర్ యూ అంటే వాళ్ళెవరు అని చెప్పుకుంటారో, ఆ చెప్పుకునేది ఉంటుంది చూడు పాయింట్, వాళ్ళలోని ఒరిజినాలిటీని, అంటే వాళ్ళలోని అసలు మనిషి ఉంటాడు చూడు, వాడిని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంటుంది. అట్లాంటివి నాకు బాగా ఇష్టం బేసిక్గా. నెక్స్ట్ ఇక్కడ మనకి శుక్రవారం చూపించగానే ఈ మైండ్ చికెన్ పంపడి బిగ్ బాస్ జుట్టు పడుతుంది, బిగ్ బాస్ చికెన్ పంపడి బిగ్ బాస్ అని చెప్పి అరుస్తాడు. అది ఒకటి చూపించాను. ఆ తర్వాత బిగ్ బాస్ ఏమో దయ తెలిసి 2 కిలోలు చికెన్ పంపించింది. ఫుల్ ఖుష్, చికెన్ పంపించింది, చికెన్ మటన్ అన్నట్టుగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత లవ్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ బిగ్ బాస్ ఫర్ చికెన్ అన్న. ఆ తర్వాత బర్నీ అన్న, సుమన్ శెట్టి అన్న. బర్నీ అని అంటాడు, నేను బాగా ఆడానా, సూపర్ ఆడేవాడినా, చాలా బాగా ఆడేవాడినా, కానీ ఆ షౌట్ మైనస్ అవుతుందా అని అనిపిస్తుంది, కానీ మీరు జస్టిస్ కోసం పోరాడారు కదన్నా, తప్పేం కాదు. మీరు అదంతా పక్కన పెట్టు, నేను బాగా సూపర్ ఆడామన్నా, ఫ్లవర్ టాస్క్ కానీ ఇది కానీ చాలా ఇచ్చి పడేశారన్నా, మీరు చాలా బాగా ఆడారన్నా అని చెప్పి అన్నాడు.
సంతోషం. బర్నియాన్ ఓన్లీ సుమనన్న ఓన్లీ బర్నియాన్నతో మాట్లాడతాడు, ఇంకెవరితో మాట్లాడతాడు, మ్యాక్సిమం మౌనవ్రతంలోనే ఉంటాడు. నెక్స్ట్ ఊబర్ బైక్ టాస్క్ అని జరిగింది. ఈ ఊబర్ బైక్ రైడ్ని మీరు బయటకు పోగానే బైక్ బుక్ చేసుకుని ఎక్కడికి పోతారు, ఎందుకంటే ఈజీగా జల్దీ పోవచ్చు మీరు అన్నట్టుగా అన్నారు. అవునా అవునా సరే ఇవన్నీ పక్కన పెడితే ఒక్కొక్కరు బయటకు రాగానే నేను బండెక్కి పోతాను అని చెప్తారు ప్రతి ఒక్కరు. సుమనన్న నుండి మా గురువు గారి దగ్గరికి వెళ్తాను అన్నాడు. గురువుగారు ఎవరు చెప్పండి, తేజ గారు, రైట్, ఓకే. బర్నీ అన్న కూడా మా గురువుగారి దగ్గరికి పోతాను. ఎందుకు, నాగబాబు గారి దగ్గరికి, అర్థమైందా. తను చూడండి టెంపుల్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. సంతోషం, చాలా చక్కనైన సాంప్రదాయబద్ధమైన అమ్మాయి, సాంప్రదాయిని, సంతోషం, రైట్. నెక్స్ట్ రీతు చౌదరి నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి పోతాను టు హ్యావ్ ఫన్ అండ్ టు షేర్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా అన్నది. నాగార్జున గారు మరి ఫ్రెండ్ దగ్గరికి పోతా అంటుంది, వీళ్ళేమో టెంపుల్స్ అంటారు, గురువులు అంటారు. మరి ఫ్రెండ్ అంటే మరి ఏ ఫ్రెండ్ ఈజ్ నీడ్ అండ్ ఏ ఫ్రెండ్ ఈజ్ డీడ్ అండ్ ఫ్రెండ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని అనుకున్నట్టున్నారు. రీతు నీ ఫ్రెండ్ దగ్గరికి పోమ్మా ఊబర్ బై బుక్ చేసిన మేమే నీ ఫ్రెండ్ అని చెప్పి పంపిస్తుర్రు. అయ్యా రీతుని ఎలిమినేట్ చేసిర్రు. రీతుని ఎలిమినేట్ చేయడానికి గల కారణాలు దారుణాలు అబ్బా, ఎందుకంటే కారణాలు అనద్దు, ఎందుకంటే రీతు ఉంటే ఏదో ఒక కంటెంట్ వస్తుంది, ఏదో ఒకటి. ఇప్పుడు బర్నీ అన్న వర్సెస్ రీతు జరిగేది కదా, కొంచెం జరిగేది కదా. ఇప్పుడు తనుజ వర్సెస్ రీతు కూడా జరిగేది, కానీ జరగకుండా అయిపోయింది. లాస్ట్ 2లో సంజనక్కని రీతుని నిలబెట్టి రీతుని పంపించేసారు, సంజనక్కని సేవ్ చేశారు. రీతు ఎలిమినేట్ కాగానే హౌస్ మొత్తం షాక్, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఆ రేంజ్లో అందరూ చాలా షాక్ అయ్యారు, కన్నీరు మున్నీరు అయ్యారు. అసలు ఈ సీజన్లో ఎవరైనా పోతుంటే కన్నీరు మున్నీరు అవుతారా? అసలు కన్నీరు లేదు, మున్నీరు లేదు, పప్పుచారు లేదు, ఏది లేదు. వాళ్ళు అటు పోగానే కన్నీరు మున్నీరు అవడం పక్కన పెట్టాడు, కంటెస్ట్ పోగానే మున్ని బదన టారింగ్ అని చెప్పి ఎంజాయ్ చేస్తారు. అటువంటిది చాలా రోజుల తర్వాత మళ్ళీ రీతు చౌదరి వెళ్ళిపోయినప్పుడు హౌస్లో కన్నీళ్ళు కనబడ్డాయి. లైక్ తనుజ దగ్గర నుంచి, డిమాండ్ పవన్ దగ్గర నుంచి, ఇమాన్యుల్ దగ్గర నుంచి, కొంచెం సంజనా గారి దగ్గర నుంచి ఎమోషనల్ అయ్యారట అందరూ కూడా. ఎందుకంటే అందరికీ అల్లరి పిల్ల, నాటీ గర్ల్, హౌస్లో సందడి చేసే అమ్మాయి, ఉన్నప్పుడు నిందలేస్తారు కావచ్చు కానీ పోతే మాత్రం మిస్ అవుతారు. ఎందుకంటే రీతు హడావిడి చేస్తుంది, పోయి ఏం చేసింది ఏం చేయదు పక్కన పెట్టి హడావిడి చేస్తూ ఉంటుంది. ఏదో ఒక రకంగా సందడి అందరి దగ్గర పోయి మాట్లాడుతుంది, అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. డే 1 నుంచి కూడా మనం చూస్తున్నాం, అందరితో ఫ్రెండ్లీగా ఉండే ఏకైక అమ్మాయి ఎవరంటే రీతు చౌదరి అని చెప్పొచ్చు. అబ్బాయిలలో అందరితో ఒక తీరుగా ఉండేది ఇమాన్యుల్ అయితే, అమ్మాయిలలో అయితే రీతు చౌదరి అని చెప్పాలి. అఫ్కోర్స్ కొంతమందితో కొంచెం ఎక్కువ క్లోజ్ ఉంటుంది డిమాండ్ పవన్ లాంటి వాళ్ళతో, కానీ అందరితో కూడా ఉంటుంది. ఓ ఫ్రెండ్లీ బబ్లీ గర్ల్, చార్మింగ్ గర్ల్, నాటీ గర్ల్. అబ్బా చెప్పు మీ దోస్తు కదా అని చెప్పు అని అంటారు. నాకు ఆమెకి దోస్తు అని లేదయ్యా, నాకు ఆమెకి పరిచయం కూడా లేదు. రైట్, ఓకే. ఈ తర్వాత మనకి ఇమాన్యుల్ అన్న దగ్గరికి పోతా, అన్న ఆఫీస్కి పోతే మనం థాట్స్ వస్తాయి బాగా రాసుకోవడానికి. ఏ అన్ననో మరి ఆ అన్నకి ముందు అసలు అన్న పేరు కట్ చేసారు. మరి అది అన్ననా, లేదంటే అంటే హైపరాదిగా, లేదంటే అవినాశ, లేదంటే అన్న అంటే వాళ్ళ సొంతం అన్ననా, ఇంకెక్కడికి. నెక్స్ట్ డిమాండ్ పవన్ మా అన్న వాళ్ళ ఇంటికి పోతా అన్నాడు. కళ్యాణ్ నుండి మా అక్క వాళ్ళ ఇంటికి పోతాను. అంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అయితే చక్కగా ఏ ఇంటికి పోయినా కానీ నువ్వు ఇన్ని రోజుల తర్వాత మన ఇంటికి రాకుండా గిల్లింటికి పోతా అంటావు, నీ సంగతి చెప్తా అంటుంది. డిమాండ్ పవన్ మా అన్నింటికి పోతా. సంజన అక్క ఉండి నా బిడ్డతో కలిసి ఐస్ క్రీమ్ తినడానికి పోతాను, అది తల్లి. నెక్స్ట్ టాటా టీ. ఆ టైంలో ఇక వీళ్ళు ఒక్కొక్కరు కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, అట్లా ప్రతి సీజన్లో ఇది ఉంటుంది అబ్బా. అట్లా తేనీటి విందు అనేది ఉంటుంది. ఆ తేనీటి విందులో భాగంగా ఒక్కొక్కరు వాళ్ళలో ఉన్న క్వాలిటీ కింద తీసుకొని చెప్తున్నారు. ఆ క్వాలిటీసే పెద్ద సింక్ అనిపించలేదు కానీ చెప్తున్నారు అంతే. ఇమేజ్లు ఉండి డిటర్మినేషన్తో నేను నవ్వించాలి అని అనుకున్నా, దాన్ని బట్టి చేస్తున్నాను డిటర్మినేషన్ అని. రీతు ఉండి పాజిటివ్ అనేది తీసుకుంది కాబట్టి పాజిటివ్గా ఉండాలి, మనం మనలా ఉండాలి, గెలిచినా ఓడినా ఒకలాగా ఉండాలని చెప్పింది. అవునా, మరి ఎందుకు ఏడిచింది, ఎందుకు ఎడుతుంది ఓడిపోతే. నెక్స్ట్ కళ్యాణ్ మెన్షన్ చేస్తుంది చూస్తారా, కళ్యాణ్ గేమర్, మైండ్ గేమర్. చూడండి కామనర్గా వచ్చి ఫిల్టర్ ఈ అప్లికేషన్స్ అన్నీ తీసుకుని ఇక్కడ దాకా వచ్చినంటే కరేజ్. ఆ కరేజ్ అనేది ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇన్ని రోజులు వాడని కామనర్ అనే ట్యాగ్ని ఈ మధ్య అంటే ఈ ఎపిసోడ్లో 2-3 సార్లు వాడిండు. చూసిరా, గమనించిరా, దట్ ఈస్ ద లక్షణం ఆఫ్ మైండ్ గేమర్. నెక్స్ట్ సుమన్ చెట్టన్న, నాకు కోపం ఎక్కువ బయట. అసలు నా కోపం ఇక్కడ నేను చూపించలేదు. నేను అంటే నా పేషెన్స్ నేను ఇక్కడ చాలా నేర్చుకున్నా, సో ఇది కంటిన్యూ చేయాలి లైఫ్లో అంటారు. అన్న కోపం ఎక్కువ, ఓకే సరే. సంజనక్క పర్సిస్టెన్స్ అంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, రెండింటికి ఒకటే మీనింగ్. లైఫ్లో అవే ఉండాలి అన్నట్టుగా చెప్పింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా, ఇవన్నీ మన లోపల కూడా ఉండాలి.
అంటే వాళ్ళ లోపల ఉన్నాయని కాదు, మన లోపల ఉండాలని చెప్తాను అంతే. తనుజ నాకు ధైర్యం సరిపోయేది, అసలు ఎవరితో మాట పలకడానికి ఉండదు, నేను అసలు ఏముండదు, అసలు అనేది కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ ముందుకు పోతున్నా. డే 1 నుంచి కూడా నేను ఇంట్రోవర్ట్ అన్నట్టుగా నేను చెప్తుంది, కానీ మనకి ఎక్కడ కూడా ఇంట్రోవర్ట్ నేచర్ అయితే కనిపించదు. అరిసి లొల్లిపెట్టి కంప చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వడానికి అండ్ ఏమంటారు అటెన్షన్ సీకర్. ఎవరికైనా ఎక్కువ అటెన్షన్ వస్తూ ఉంటే టక్కున ఇటు టర్న్ చేయడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఇట్లాంటివి ఉంటాయి, గమ్మత్ ఉంటాయి తనుజ దగ్గర. తనుజ పెద్ద మైండ్ గేమర్ అబ్బా. ఈ హౌస్లో అందరికంటే పెద్ద మైండ్ గేమర్ ఎవరంటే తనుజానే. ఎవరికైనా తనకంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అక్కడ కనబడుతుందంటే ఇక్కడ ఒక సీన్ జరుగుతుంది అంతే, టక్కన మొత్తం సినిమా మారిపోవాల్సిందే, ఆ టైప్లో ఉంటుంది తనుజ గేమ్ ప్లే. రీతు గేమ్ ప్లే కరెక్ట్ గేమ్ ప్లే కాదు, అంటే అది సర్వైవల్ గేమ్ ప్లే కాబట్టి చూడడానికి మంచిగా అనిపించదు. సర్వైవల్ గేమ్ ప్లే అంటే ఎవరు మనకంటే తక్కువ ఉంటే వాళ్ళని డౌన్ చేయడానికి ట్రై చేయడం, ఎవరు వాళ్ళకంటే తక్కువ ఉంటే వాళ్ళని నామినేట్ చేయడానికి ట్రై చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఇక మిగతా కంటెంట్ అంతా తెలిసిందే మనకి. రీతుని బజ్జులో ఏమడుగుతాయో చెప్పండి, అడిగితే ఏంటమ్మా నువ్వు పొద్దునో ట్యాబ్లెట్, మధ్యాహ్నం ట్యాబ్లెట్, రాత్రి ట్యాబ్లెట్ అని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాగా పొద్దున ఒక గొడవ, మధ్యాహ్నం ఒక గొడవ, రాత్రి ఒక గొడవ, మళ్ళీ ప్యాచప్, మళ్ళీ గొడవ, మళ్ళీ ప్యాచప్, మళ్ళీ గొడవ, మళ్ళీ ప్యాచప్, గొడవ ప్యాచప్ రిపీట్, గొడవ ప్యాచప్ రిపీట్, గొడవ ప్యాచప్ రిపీట్. ఎందుకమ్మా ఈ ప్యాచ్ వర్కులు అని చెప్పి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. రైట్. ఆ తర్వాత మనకి బర్నియా నుండి పాజిటివిటీ అనేది బలాన్ని ఇస్తుంది, అట్లా సంథింగ్ ఏదో చెప్పింది. ఆ తర్వాత తను ఓకే అంతే, ఇది అయిపోయింది. ఆ తర్వాత ఇమేజ్లు ఉండి డిమాండ్ పవర్ని ఏడిపిస్తాడు ఆ డ్రెస్ గురించి. పౌరాలు తీస్తారండి, పౌరాలు రండి, మాయాజాలం ఇంద్రజాలం ప్రదర్శన 999 రూపాయలకు మాత్రమే. జింకానా గ్రౌండ్స్ గుంటూరులో కూడా ఉందా, హైదరాబాద్లో ఉంది. జింకానా గ్రౌండ్స్ గుంటూరు అంటాను. రండి బాబు రండి, పావురాలు తీస్తారు, ఏనుగు తొండాన్ని తీస్తారు, అబ్బురపరిచే కార్యక్రమాలు ఉంటాయి అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి భలే అనిపించింది నాకు. మన పాతింటికాడ అంటే మనం ఇల్లు ఫస్ట్ మనం రివ్యూ చేసినప్పుడు ఈ ఇల్లు దగ్గర అయితే ఎన్ని సౌండ్లు వచ్చేటియో, ఎంత బాబా నిజంగా ఆ డిస్టర్బెన్సే ఎంత మజా వచ్చేదో. పాప కూడా వచ్చేది, ఉల్లిగడ్డలే 100కి 3 కిలోలు ఉల్లిగడ్డ 100కి 3 కిలోలు అని మగనే. కొబ్బరి కొడుకలకి చక్కెర, కొబ్బరి కొడుకలకి నూనె, కొబ్బరి చెప్పి తిరుగుతూ ఉండేటోళ్ళు కంటిన్యూగా. అల్లం వెల్లిగడ్డ 100 రూపాయల కిలో, అల్లం వెల్లిగడ్డ తిరుగుతూనే ఉండేటారు, పద్దంత ఉండేది. ఏంది చికెన్ టిక్కలకి గిన్నెలు ఇస్తాం, స్టీల్ వాసనలు ఇస్తాం చికెన్ టిక్కలకి అని అతనే ఉండేటోళ్ళు. పొద్దుగాల నుంచి రాత్రి దాకా వచ్చేటోళ్ళు పచ్చాపలే. మీకు గుర్తున్న సౌండ్ చెప్పండి అప్పుడు. వెరీ వెరీ వండర్ఫుల్ మెమరీస్. అంటే అది గల్లీ కదా, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. అసలు ఆ అనుబంధాలు ఆప్యాయతలు వేరు తెలుసా గల్లీలో. పానాలు ఇస్తారు ఒకరికొకరు, మస్తు ఉంటుంది గల్లీ. కానీ దాంతోపాటు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి గల్లీలలో. ఇంటి చుట్టుపక్కల కొంతమంది తాగేటోళ్ళు ఉంటారు, తాగి రాత్రి రచ్చ చేస్తూ ఉంటారు, కొంచెం పంచాయతీలు ఉంటాయి. అపార్ట్ దట్ గల్లీలో ఉన్న ప్రేమలు మాత్రం ఎక్కడ ఉండవు. ఢిల్లీ పోయినా ఉండే, నువ్వు రాజు అయినా ఉండే, గల్లీలో ఉన్న ప్రేమలు ఇచ్చి పడేస్తారు తెలుసా. అబ్బా ఎట్లుంటారంటే చిన్న కష్టం వచ్చిందంటే వస్తారు అందరు, భలే అనిపిస్తుంది తెలుసా. ఒక టీం లెక్క ఉంటారు మొత్తం, మస్తు ఉంటుంది. అది చూసినాం మనం, ఇది చూసినాం, తిండికి లేని రోజు చూసినాం, మాస్ చూసినాం, గల్లీ చూసినాం, క్లాస్గా ఉండడం చూసినాం. సరే ఓకే, నెక్స్ట్ పాజిటివిటీ సొసైటీ. నెక్స్ట్ ఫేస్ ప్యాక్లు వేసుకొని అందరు కూర్చున్నారు, ఒకరికొకరు ఇక చెప్పుకుంటారు అన్నట్టు బాధలు. ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా అని చెప్పి ఇక చివరి వారాలు. ఈ వారం పెద్దగా నామినేషన్లో పెద్ద ఫైర్ కావాలని పెట్టుకుంటారు కావచ్చు, కానీ ఫైర్ పెట్టుకుందామంటే బర్నియాకి రీతు లేదు, ఫైర్ పెట్టుకుంటే బర్నియాన సంజనాకతో ఫైర్ పెట్టుకోవాలి. కానీ నాగార్జున సార్కి చాలా క్లారిటీ చేసేసిండు, ఇక్కడ పంచాయతీ పెట్టుకోవడానికి లేదు. కొన్ని హింట్స్ ఇచ్చిండు, అంటే నామినేషన్ చేసుకోండి అయ్యా అని చెప్పి కొన్ని హింట్స్ అయితే ఇచ్చిండు. అవి ఏంటో కూడా డిస్కస్ చేద్దాం మనం. రైట్. ఫేస్ ప్యాక్లు వేసుకుని ఆడ కూర్చున్నారయ్యా, మొత్తం చీకట్ల దయ్యాలోనే ఉన్నారు, ఆ టైప్లో ఉన్నారు. రైట్. తనుజ ఏడుస్తుంది. ఇక ఇక్కడ మనందరం చాలా కనెక్ట్ అయ్యాము, ఎవరైనా వెళ్ళొచ్చు రేపు, కానీ ఎవరినైనా నేను బాధ పెట్టుంటే, తెలుసో తెలియక బాధ పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీ. గేమ్ కోసము, నామినేషన్స్ కోసం అని చెప్పి బర్నీ నాన్న అమ్మో ఒక నిమిషం. రైట్. నెక్స్ట్ తనుజ అక్కడ చెప్తుంది అన్నట్టు, అంటే భరణి అన్న నిన్ను గేమ్ కోసము, నామినేషన్స్ కోసమని నిన్ను పెద్దంతరం చిన్నంతరం లేకుండా నిన్ను నాన్న మాట్లాడినా, నాన్న సారీ నాన్న అని చెప్పి, అంటే రియల్ బాధ ఇదంతా, ఎమోషన్, ఇది జోక్ కాదు, సీరియస్లీ. అంటే
అయిపోయేటప్పుడు మనకి ఎప్పుడైనా కానీ మనం ఒక చదువుకునే కాడ కానీ ఫేర్వెల్ పార్టీలో టీచర్స్కి కానీ అంటే మన లెక్చరర్స్కి కానీ మనం చెప్తాం ఒక మాట, అంటే మనకు తెలుసు తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, అవన్నీ పెద్ద మనిషి చేసుకుని వదిలేయండి, తప్పు చేస్తే సారీ ఇట్లా నేను చెప్తున్నా. ఇది రియల్ ఎమోషన్స్, అందరు రియల్ ఎమోషన్సే చెప్తున్నా. అందరూ ఏ సంజన గారు మీరు స్వీట్ సోల్ అండి, హట్ చేసి ఉంటే కనుక సారీ అండి అని. ఎందుకంటే సంజన అక్క ఉన్నంత ట్రాన్స్పరెంట్గా హౌస్లో ఎవరు లేరని చెప్పొచ్చు. లిటరలీ ట్రాన్స్పరెంట్గా ఈవెన్ కొన్ని హార్ష్ పదాలు, హార్ష్ మాటలు అసలు మనం భరించలేనంత ఏంది ఇట్లాంటి అన్న ఫీలింగ్ వచ్చినా కానీ ఆమె ట్రూగా ట్రాన్స్పరెంట్గా ఉండి అనేసింది. నేను అన్నదానిలో ట్రూతే ఉంది అని అంటది. నాగార్జున సార్ ముందు కూడా కప్పుకి నువ్వు ట్రోఫీని పట్టుకొని చెప్పానంటే ట్రూతే చెప్పింది సార్, నేను ఇప్పటివరకు ఏం చెప్పినా అంటది. ట్రూతే, కానీ అవి టూ హార్ష్ అన్నట్టు. అది ఇక్కడ మిగతా నలుగురికి అయితే నేను అంటే సంజన గారికి, సుమన్ అన్నకి అండ్ బన్నీ అన్నకి సారీ చెప్తాను, కానీ మిగతా నలుగురు అయితే మేము నలుగురం మేమంతా ఒకటే అన్నట్టుగా చెప్తాను. అంటే ఫ్రెండ్స్ అయిపోయినామని ఇమాన్యుల్, కళ్యాణ్, రీతు అండ్ తనుజ వీళ్ళంతా, డిమాండ్ పవన్ కూడా కలిపేసుకొని మొత్తం మేమంతా కూడా మేము పరంపరం మనం పరంపరం అన్నట్టు చెప్తాను. మనంతా దోస్తులమని. రైట్. బన్యా నుండి నాకు ఎప్పుడైనా ఇవ్వాలి అని ఉంటుంది అంతే. ఏదైనా అది ప్రేమ అయినా, అఫెక్షన్ అయినా, వస్తువు అయినా, ఏదైనా కూడా ఇవ్వాలి అని ఉంటుంది. అదేవిధంగా ఇచ్చుకుంటూ పోయినా నేను అంతే అన్నట్టుగా మంచిగా ఉంటా. అట్లా అని ఆయన గురించి ఆయన చెప్పిండు. ఆయన సుమన్ చెట్ట నుండి నేను ఆడతానని అనుకోలేదు, ఇంత యంగోళ్ళు ఉన్నారు వీళ్ళ మధ్యలో నేను ఉంటాను అనుకోలేదు, కానీ అందరు నాకు సపోర్ట్ చేసారు, బాగా బాండింగ్స్ అన్ని ఇట్లా ఏర్పడ్డాయి, బాగా అనిపించింది నాకు, ఈ హౌస్ బాగా నచ్చింది, ఎంతో నచ్చింది నాకు అని చెప్పి అన్నాడు. కానీ సుమన్నకి సంజనాక మాత్రం నచ్చదు. దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ అ మ్యాటర్. హౌస్ నచ్చింది, సపోర్ట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. లిటరలీ సుమనని ముద్దుగా చూసుకున్నారు, కాపాడుకుంటూ వచ్చారు, కాపాయం చేసుకుంటారు. ఎందుకంటే బయట పాజిటివిటీ అని తెలవంగానే అందరిగా నటనకు నవత నీ నట చరిత డెరెడెరెడెంటే అని చెప్పి అంతా నట్లయిపోయారు. అందరూ సుమన్నే చుమ్ము అన్నారు. ఇంకా ఇవాళ సండే రోజు మనకి రీతు ఎలిమినేట్ అయిపోయి సుమనన్న, సంజనక్క వీళ్ళంతా సేవ్ అయిపోతే కనుక సుమనన్నకి క్రేజ్ మామూలుగా లేదు. సుమనడ్డ ప్రపంచం అనుకుంటారు వీళ్ళంతా, టాప్ 5 కన్ఫామ్ అనుకుంటారు వీళ్ళు. ఓడి అమ్మ చేప కింద నీరులాగా వస్తున్నారు, ఓడి అమ్మ బంటే ఓడి అమ్మ బంటే అనుకుంటారు. నెక్స్ట్ తర్వాత మనకి నాగార్జున సార్, అందరూ చాలా ఎమోషనల్ అవుతున్నారు కదా, మనం కూడా వెళ్దాం మన టీవీ అని చెప్పి అనగానే ఇక డిమాండ్ పవర్ని సతాయించింది కదా, పావురాలే మ్యాజిక్లే అని. ఎవరు ఏం కామెంట్ చేసినా డిమాండ్ పవన్ నీ కాస్ట్యూమ్ అదిరిపోయింది, ఎవరు ఎక్కిరించినా ఏమన్నా కానీ అస్సలు తప్పుగా అనుకోకు, కానీ నువ్వు పావురాలు తీస్తావా, పాములు తీస్తావా, నేనేమనుకున్నా అంటే టికెట్ ఫినాలే తీస్తావా అనుకున్నా అని అంటాడు. అబ్బా వేసాడే, సున్నగా వేసిన అనుకున్నా. చూసారా డిమాండ్ పవర్ని టార్గెట్ చేశారు నాగార్జున గారు, చూసారా డిమాండ్ పవర్ని టార్గెట్ చేశారు, చూసారా తన ఓవర్ కాన్ఫిడెంట్, ఓన్లీ కాన్ఫిడెంట్ కాదు ఓవర్ కాన్ఫిడెంట్ అని అన్నారా లేదా, టార్గెట్ చేసినట్టా కాదా చెప్పండి అయ్యా. టికెట్ ఫినాలే ఎవరికి వచ్చింది ఇంతకీ అంటాడు. అబ్బా మాట వినగా నాకు అబ్బా అనుకున్నా, సార్ ఆ మాట అనొద్దు సార్, ఎడిటింగ్లో నన్ను తీసేయాలి కదా. టికెట్ ఫినాలే ఎవరికి వచ్చింది ఇంతకీ అనగానే కళ్యాణ్ సార్ అంటాడు, నువ్వు డిజర్వ్డ్ అయ్యా, యూ ఆర్ డిజర్వ్డ్ ఫర్ ద టికెట్ ఫినాలే, సూపర్ అని చెప్పి మనకు ప్రోమోలో చూడరి నాగార్జున సార్ సెల్యూట్ చేస్తే రిటర్న్ సెల్యూట్ కళ్యాణ్ చేసినట్టుగా అడి చేసిండు. ఏది మన ఎపిసోడ్ ఎడిటర్ మామ చూడు, ప్రోమో ఎడిటర్ మామ, ఎంత సుండేశం ఇది, ఎంత తీటేశం. యాక్చువల్లీ మనం అందరం అనుకుంటూ చూసిరా నాగార్జున గారు సెల్యూట్ మీద సెల్యూట్, కళ్యాణ్ లేపుతూనే ఉన్నారయ్యా, తనుజాన్ని దొక్కేస్తున్నారయ్యా, కళ్యాణ్ లేపుతున్నారు, తనుజాన్ని దొక్కుతారు, కళ్యాణ్ అని అనుకుంటారా లేదా, కానీ అది జరిగిందా అక్కడ కాదు. కళ్యాణే థ్యాంక్ యూ సార్ అని చెప్పి సెల్యూట్ కొడితే ఆ సెల్యూట్కి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నట్టు అక్కడ సెల్యూట్కి ప్రతి సెల్యూట్ అనేది సంస్కారంగా సార్ కొట్టాడనమాట, అంతే. దాన్ని తీసుకొచ్చి కళ్యాణ్ని లేపాడు, తనుజాని తొక్కాడు, ఏందయ్యా ఇది. నెక్స్ట్ నాగార్జున సార్ ఇమాన్యుల్ని, మీ మమ్మీని ఎందుకు నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు చెప్పు, దాని వెనక స్ట్రాటజీ ఏంది చెప్పండి. సార్ స్ట్రాటజీ ఏం లేదు సార్, నేను యాక్చువల్లీ టాస్క్ నాకు అర్థమైంది అట్నే సార్, నేను లైన్గా ఒక్కొక్కరితో ఆడాలి అని ఆడేది ఉంటుంది అనుకున్నాను సార్. ఫస్ట్ నేను సంజనాకని సెలెక్ట్ చేసుకున్నాను, అమ్మని సెలెక్ట్ చేసుకుంటే నేను ఓడిపోయినా కానీ నా బ్లాక్లు తనకే వస్తాయి కదా నా ఉద్దేశం సార్ అంటే, ఓకే నువ్వు మంచి ఉద్దేశంతో తీసుకున్నావు అనమాట. అవునా అంటే ఇప్పుడు స్ట్రాటజీ ఏంది నీది, కావాలని తీసుకున్నావు అంటే నువ్వు మీ అమ్మని దొక్కేద్దామని ప్లాన్ చేసినావు అనే కదా, అంటే టార్గెట్ చేసినట్టే కదా నాగార్జున సార్, ఇమాన్యుల్ టార్గెట్ చేసినట్టే కదా. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత నాగార్జున గారు సరే ఓకే, కానీ అక్కడ ఇమాన్యుల్ చెప్తాడు, కానీ తర్వాత అర్థమైంది సార్ తప్పు చేసినా అని, ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ముగ్గురు గేమ్ వచ్చింది,
సో మళ్ళీ ముగ్గురుగా గేమ్ ఆడాల్సి ఉంటుందా, బాగా నేను తప్పు చేసిన కదా, ఆ గేమ్లో నుంచి కంప్లీట్గా తీసిన కదా అని అనుకున్నాను సార్ అని చెప్పి ఇమాన్యుల్ చెప్పాడు. ఆ తర్వాత రీతు, ఇమాన్యుల్, సంజన టాస్క్కి నువ్వే కదా సంచాలకు, బా ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు సంచాలక, బాబా 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 సూపర్ అంటే అనలేదు కానీ జడ్జిమెంట్ నీ పంతంతో ఇచ్చినావు అంటే సంజన కంటే నచ్చకి ఇచ్చినావా అన్నట్టుగా అంటే లేదు సార్ లేదు అంటే మరి క్లారిటీ ఉన్నాడు ఫుల్ క్లారిటీ సార్ ఫుల్ క్లారిటీతో ఇచ్చాను సార్ నేను అంటే అవునా మరి సంజన తాడు వదిలేసింది అని చెప్పి నువ్వు అవుట్ చేసినావా మరి ఇమాన్యుల్ అవుట్ చేయలేదా ఇమాన్యుల్ తాడు వదిలేయలేదా ఇట్లాంటి టాపిక్ మాట్లాడగానే సార్ నేను ఆల్రెడీ ఒకసారి తాడు వదిలేసింది సార్ 2-3 సెకండ్స్ వదిలేసి మళ్ళీ పట్టుకుంది సార్ కానీ అప్పుడు కన్సిడర్ చేయలేదు సార్ ఫోన్లేండి అని ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేసింది సార్ ఆ తర్వాత కంప్లీట్గా తాడు వదిలేసి ఎక్కువసేపు ఉన్నప్పుడు అవుట్ చేసింది సార్. ఈ లెక్కన మనకి లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ ఫస్ట్ టైం సంజనక తాడు వదిలేసినప్పుడు చూపించిరా అంట చూపించలేగా అట్లుంటుంది అనమాట ఎడిటర్ మా జిమ్మికులు. లైవ్లోనేమో మొఖాలు చూపిర్రయ్యా ఇలా ఆటను చూపిర్రా అంటే ఆటని చూస్తున్న వాళ్ళు మనకు చూపిస్తారు, ఆటను చూపియ్యరు మనకి, ఆటని చూస్తున్న వాళ్ళు ఇవన్నీ మనకు చూపిస్తారు. అవి ఎందుకు వాళ్ళు మొఖాలు చూడాలి మనం ఎపిసోడ్లో అది లేపేస్తారు. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆల్రెడీ సంజనకు వదిలేసింది, ఆ తర్వాత మళ్ళీ వదిలేసింది, సెకండ్ టైం నేను ఇచ్చిన అంటే ఈ లెక్కన అటు ఇమాన్యుల్ వదిలేయడం ఇటు సంజనకు వదిలేయడం ఎట్ ఏ టైం జరిగిందంటే దానికంటే ముందే సంజనకు ఒకసారి వదిలేసినట్టే కదా, 2-3 సెకండ్స్ వదిలేసింది అయినా నేను ఛాన్స్ ఇచ్చిన అని అంటే ఇక్కడ ఇమాన్యుల్ వదిలేయడం కంటే ముందే వదిలేసినట్టు అవుతుంది కదా, రీతు డెసిషన్ రైట్ అయిపోతుంది కదా. కానీ ఇమాన్యుల్ వదిలేసింది అనేది కూడా వాస్తవమే, కానీ నీ వెనకాల జరిగింది నేను నిన్ను తప్పు పట్టలేను అంటాను నాగార్జున సార్. వెళ్ళిపోయే ముందు ఎందుకులే అని చెప్పి తప్పు పట్టలేమని చెప్పి సంచాలకు కూడా ఏం నెగిటివ్ చేయడానికి ట్రై చేయలేదు. రైట్ ఇమాన్యుల్ బాడీ చూపించి ఇమాన్యుల్ వీడియో చూపిస్తే బాడీకి చుట్టుకున్నాను సార్ అది నేను వదిలేదు కదా అంటే ఆ లాజికా లేదంటే నువ్వు అన్కాన్షియస్గా చేసినట్టు సార్ నేను అన్కాన్షియస్గా చేసినా కానీ తాడునైతే కింద వదిలేదు అంటే అట్లాంటి అందరు నడుముకు పట్టుకొని ఆడుకునేటోళ్ళు కదా బా నువ్వు గమ్మ చెప్తావు అన్నట్టుగా నాగార్జున సార్ అడిగిండు. చేత్తో పట్టుకోవాలనేది రూలు అర్థమైందా, రీతు నువ్వు చూసుకోవాలి కానీ నేను నిన్ను కూడా తప్పు పట్టలేను ఏం చేద్దాం సరే కానీ అంటే సార్ నేను అబ్జర్వ్ చేసుకోలేదు కాన్షియస్లో లేను, ఒకవేళ నా కాన్షియస్లో ఉంటే నేను ఓడిపోయాను నేను ఒప్పుకునేటోను సార్ అని చెప్తాను. రైట్ సరే నీకే తెలిసి ఉండాలి, నీకు తెలియకుండా జరిగింది అంటున్నావు, అది గెలిస్తే నీకే తెలియాలి, అన్కాన్షియస్గా జరిగింది అని అంటున్నావు కాబట్టి ఓకే. అండ్ ఎవరికి కనిపించలేదా ఇమాన్యుల్ తాడు వదిలేసింది అనేది అంటే ఎవరైనా చూడలేదు సార్, ఎందుకంటే అందరూ సంజనక సైడ్ చూస్తున్నారు, ఎందుకంటే ఇమాన్యుల్ బాగా ఆడుతుందని అందరికీ తెలుసు కానీ సంజనక కూడా బాగా ఆడుతుంది కాబట్టి అందరూ చీరప్ చేస్తూ సంజనక సైడ్ చూస్తారు, అట్లా గమనించలేకపోయారు. నెక్స్ట్ నాగార్జున సార్ ఒకటి చెప్పిండు, వాళ్ళు చూడకపోయినా సంజాలకు చూడకపోయినా నువ్వు కరెక్ట్గా చూసినావా అన్కాన్షియస్గా చూసినావా పక్కన పెడితే ఆడియన్స్ చూస్తూ ఉంటారు, ఆడియన్స్ ప్రతిదీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. నువ్వు తెలివైనోడివి, ఇమాన్యుల్ అనేటోడు తెలివైనోడు, అట్లాంటోడు ఇలా తెలివి తక్కువగా చేయడు కావాలనే చేస్తుండనే అనుకుంటారు వాళ్ళు, అర్థం చేసుకో అని చెప్పిండు. అండ్ నీకు లెక్కలు ఉన్నట్టుగానే వాళ్ళు చూసే ఆడియన్స్కి ఇంకా పెద్ద పెద్ద లెక్కలు ఉంటాయి, నీకు ఎట్లయితే లెక్కలు తెలుసో వాళ్ళకి అంతకు మించిన మిమ్మల్ని లెక్క పెట్టే లెక్కలు తెలుసు అన్నట్టుగా చెప్పిండు. చెప్పి ఏని పక్కన పెడితే మ్యాథ్స్ గేమ్లో మాత్రం ఇచ్చి పడేసావు, సూపర్గా ఆడావు, జెడ్పీహెచ్ఎస్ ఫ్యాంటాస్టిక్ అని చెప్పిండు, జిల్లా పరిషత్ హై స్కూల్ ఫ్యాంటాస్టిక్ అని చెప్పిండు. నేను బిగ్ బాస్ పోయినా కానీ మా స్కూల్ని మొత్తం హైలైట్ మంచిగా చెప్పాలి, జెడ్పీహెచ్ఎస్ కొత్తపల్లి బాయ్స్ హై స్కూల్. అసలు ఆ జెడ్పీహెచ్ఎస్ అనేదాన్ని నేను బాగా హైలైట్ చేయాలని అనుకున్నా చాలా, అంటే మన ఇమాన్యుల్ చేసిండే హ్యాపీ, కానీ నేను ఎప్పుడన్నా బిగ్ బాస్కి పోతే జెడ్పీహెచ్ఎస్ని హైలైట్ చేయాలి అంతే అని అనుకున్నా. కానీ ఏం చేస్తాం, మనకంటే ముందే ఇమాన్యుల్ చేసింది, హ్యాపీ ఫర్ దట్. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ అంటే గుర్తొచ్చింది, రీతు లేవు చాలా బాగా అసలు వెరీ నైస్, నీదే స్కూల్ అమ్మా హై స్కూల్ పేరు చెప్పు అని అంటే సార్ అవన్నీ ఎందుకు లేండి సార్, చూసిరా రీతు కొంచెం బుర్ర వాడింది అక్కడ, హై స్కూల్ ఏంటిది అనగానే సార్ మా స్కూల్ ఇది అని అంటే స్కూల్ పరువు పోయేది అందుకని చెప్పి అట్లా చెప్పుకుంటా సార్ అవన్నీ ఎందుకు లేండి సార్ అని అన్నది. అది అక్కడ ఎందుకు లేండి సార్ అన్నది. ఆ తర్వాత నాగార్జున సార్ అండి 19/19 ఎంత అమ్మంటే 19/19 సార్ నేను మ్యాథ్స్లో వీక్ సార్ యాక్చువల్లీ నాకు రాదు సార్ మ్యాథ్స్ అంటే చాలా ఈజీ అమ్మా చెప్పు అంటే 19/19 చెప్పు అని చెప్పి కళ్యాణ్ అంటాడు, సార్ 19 సార్ అన్నది, అది కాదమ్మా 19/19 సార్ 1 సార్ అని, నీకు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు, ఈజీయే మ్యాథ్స్ రాదు సార్ నాకు కొంచెం మ్యాథ్స్ రాదు, కొంచెం కాదమ్మా నీకు పూర్తిగా రాదు కొంచెం కాన్సన్ట్రేషన్ తోటి నేను వస్తుంది. ఇప్పుడు 19/19 ఎంత సార్ 1 సార్, 76/76 సార్ 1 సార్, 76/76 × 1 = ఎంత సార్ 1 × 1 సార్ 1 సార్ అంటే ఓ సూపర్ వచ్చేసాయి క్యాలిక్యులేషన్స్. అబ్బా ఏమైనా చెప్పారా సార్, మీరు ట్యూషన్ తీసుకోవచ్చు కదా సార్ సాయంత్రం పూట మా పిల్లల్ని పంపిస్తాం. రైట్ నాగార్జున సార్ సంజనాకతోటి మీ మ్యాథ్స్ టీచర్ ఎవరు అని అడిగాడు త్రిభుజాన్ని కలపడానికి. మ్యాథ్స్ టీచర్ ఎవరంటే సార్ నా మ్యాథ్స్ టీచర్ పేరు ఫ్లోరా మీనా సిస్టర్సా ఫ్లోరా మినిస్టర్ ఏదో చెప్పింది, కాన్వెంట్ స్కూల్లో అబ్బా మనకేం తెలుసు, ఫ్లోరా మీనా సిస్టర్ సంథింగ్ చెప్తే
సార్ మ్యాథ్స్ టీచర్స్ అంటే ఓకే నీకు ట్రయాంగిల్ ఎప్పుడు తెలుసు సార్ అది నాకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ట్రయాంగిల్ తెలుసా యాక్చువల్లీ ఇప్పుడు పిల్లలకి అంటే చిన్నోళ్ళకి స్టార్టింగ్ చెప్పడమే షేపులు ఈ ట్రయాంగిల్ ఏంటి రెక్టాంగిల్ ఏంటి రుద్రాంశి గాడికి చిన్నోడికి ప్లే స్కూల్లో నేర్పించేస్తారు ఇవన్నీ అవన్నీ తెలుసు వాడికి ట్రయాంగిల్ ఏంది రెక్టాంగిల్ ఏంది అన్నీ ఏంది ఏమంటారు మనం స్తూపాన్ని ఏమంటారు అన్నీ వాడికి తెలుసు సిలిండ్రికల్ ఇవన్నీ చెప్తాడు వాడు 6వ తరగతికి కూడా ఏం తెలియదు 6వ తరగతిలో ఫస్ట్ టైము మ్యాథ్స్లో అవన్నీ చెప్తా ఉంటే ఇవన్నీ ఏంటి అన్న ఫీలింగ్ రాంబస్సా కొలంబస్సా ఏంది మనకి బస్సు తప్ప ఇంకేం తెలియదే అట్లా అనుకునేది అంటే తెలియదు యాక్చువల్లీ అవన్నీ మన వాడుక భాషలో మనం వాడేస్తూ ఉంటాం కానీ అప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పేది గ్లాస్ షేప్లో ఉంటుంది ఏంటిది ఇట్లా బాల్ లాగా ఉంటే దాన్ని గ్లోబ్ ఏంటి దాన్ని సర్కిల్ అంటారు ఇట్లా రౌండ్ ఉంటే సర్కిల్ అంటారు అని చెప్తాడు ఓహో దీన్ని సర్కిల్ అంటారా మా తనే బాల్ బ్యాట్ సో ఓకే అప్పటి చదువులు వేర్లే నెక్స్ట్ ఓకే 2 టేబుల్ చెప్పావు కదా నువ్వు నీకు చాలా బాగొచ్చు అన్నట్టుగా రీతుని అక్కడ ఎక్కిరించిన విధానం కానీ ఇక్కడ వచ్చి సరే నీకు మ్యాథ్స్ బాగా తెలుసుగా ట్రయాంగిల్ అంటే తెలుసుగా ట్రయాంగిల్కి 2 ప్రాపర్టీస్ ఉంటాయి చెప్పు అంటే సార్ 3 యాంగిల్స్ ఉంటాయి సార్ ట్రై యాంగిల్ కాబట్టి 3 యాంగిల్స్ ఉంటాయి సార్ 3 భుజాలు ఉంటాయి సార్ అంటే చెప్పింది అది కాదమ్మా అది ఫస్ట్ ప్రాపర్టీ సెకండ్ ప్రాపర్టీ చెప్పు అని అన్నాడు సార్ చెప్పంటే సార్ అది బర్నీ నువ్వు చెప్పు మ్యాథ్స్ స్టూడెంట్ నువ్వు చెప్పు అంటే సరే ఎటు చూసినా 90 డిగ్రీస్ కాకుండా ఉండాలి సార్ అని చెప్పి 90 డిగ్రీస్ కాకుండా ఉండడం కాదమ్మా చెప్పు అవునా 90 డిగ్రీస్ కావద్దా సరే ఒక స్లైట్ పెన్సిల్ పంపిస్తున్నావు నేను ఇదంతా కూడా ఇట్లా చేస్తాడే కావచ్చు ఈ పంచాయతీ మీదకి వెళ్ళి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం గుర్తుందా నాగార్జున సార్ అడగడానికి ఏమైనా వీడియోలో ఇవన్నీ చెప్పినా నేను ఒక స్లైట్ పెన్సిల్ తెప్పించి అక్కడ ట్రయాంగిల్ వేయించిండు 90 డిగ్రీస్తో ఒక 2 గీతలు గీసేసి దానికి ఇట్లా ట్రయాంగిల్ చేస్తే ట్రయాంగిల్ కదా 95 45 ఉంది కదా అది ట్రయాంగిల్ కాదా అని అడిగాడు అయితే సార్ అంతే ఎటు తిరిగి టోటల్గా 180 డిగ్రీస్ ఉండాలి అదే ట్రయాంగిల్ అంటారు అని చెప్పి నాగార్జున సార్ చెప్పిండు తనుజ నీ డౌట్ ఏందమ్మా అసలు నువ్వే స్టార్ట్ చేసిన పంచాయతీ అంతా నీ వల్లనే పంచాయతీ స్టార్ట్ అయింది అని నింద తనుజ మీద వేసారు కాబట్టి టార్గెట్ చేసిండు అన్న ఫీలింగ్ వచ్చింది జనాలకు కొంతమంది కానీ మ్యాటర్ ఏంటంటే అక్కడ గొడవ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ తనుజానే నేను ఇదంతా కూడా మన వీడియోలో చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో మీరు చూడకపోతే కనుక మిస్ అయినట్టే కింద కామెంట్లలో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతా హిల్లేరియస్గా ఉంటుంది ఫుల్ ఎంటర్టైనింగ్ ఉంటుంది అండ్ చాలా పాయింట్స్ మీద క్లారిటీ ఉంటుంది ఇవన్నీ మాటలన్నీ కూడా నేను అక్కడ చెప్పేసినాయి సరే నీకు డౌట్ వచ్చింది కాబట్టి తీర్చాల్సింది నా బాధ్యత సైజ్ డిఫరెంట్ అన్నావా షేప్ డిఫరెంట్ అన్నావా అంటే సార్ అది సార్ సైజ్ సార్ అది అంటే సైజ్ అంటే మరి బర్నీది కూడా సైజులు డిఫరెంట్గా ఉన్నాయి కదా ఆయన చిన్నదోటి ఉంది కదా అని చెప్పి చూపించిండు ఆ తర్వాత ట్రయాంగిల్ తెప్పించిండు ట్రయాంగిల్కి దీనికి 180 యాంగిల్ చేస్తున్నారు లేదా ఏదో చెక్కేటప్పుడు కొంచెం మిస్టేక్ జరిగింది దాన్ని పట్టుకొని ఇంత సినిమా చేసిరు మీరు అని చెప్పి మాట్లాడిండు చాలా డిస్కషన్స్ అయినాయి సంజన అక్క తప్పలేదు ఆమె కరెక్ట్గా డెసిషన్ తీసుకుంది ఇది రెక్టాంగిల్ అన్నాడు మ్యాథ్స్ స్టూడెంట్ వీడియో చూపిద్దాం ఇది ఏమన్నాడు చెప్తానంటే మ్యాథ్స్ స్టూడెంట్ కానీ బర్నీ అన్న టార్గెట్ చేసినట్ట సరే రెక్టాంగిల్ అని అరిచింది వీడియో చూపించారు ఇది రెక్టాంగిలా ఇక్కడ 4th యాంగిల్ ఎక్కడ కనిపించింది నీకు అయినా ఇది రెక్టాంగిల్ అన్నారు రెక్టాంగిల్కి ఉండే ప్రాపర్టీస్ తెలుసా 360 డిగ్రీస్ చేయాలి రెక్టాంగిల్కి ఉండే ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయా లేవు కదా మరి ఇది రెక్టాంగిల్ ఎట్లయితే చెప్పు రెక్టాంగిల్ కాదు స్క్వేర్ రెక్టాంగిల్ అది కాదు అది ఇక్కడ ఇలా ఉంటే కనుక దీన్ని రెక్టాంగిల్ అన్నారు అని చెప్పి మనకి అంటే 4 భుజాలు ఉన్నవి 4 భుజాలు ఉన్న ఆ షేప్ని చూపించింది అనమాట ఇది రెక్టాంగిల్ అన్నారు అని చెప్పి అంటాడు రింగ్ దాచిందని తెలిసిన తర్వాత నువ్వు సీరియస్ అయినావు కదా అసలు నువ్వు తెలుసులే రింగ్ ఎందుకు దాచావమ్మా అని చెప్పి రీతుని అడిగితే అంటే రీతు రింగ్ ఎప్పుడు దాచిందో తెలుసా మీకు అని చెప్పి రీతు సైడ్ వాదించినట్టుగా అనిపించింది ఇక్కడ రీతు సైడ్ తీసుకొని బర్నీ అన్న దగ్గర రింగ్ ఎప్పుడు దాచిందో తెలుసా నీకు తనుజ ఇక్కడ కూడా నువ్వే కదా అంటే నువ్వు బర్నీ గెలవాలనుకోవడంలో తప్పలేదు నీ ఫేవరెట్ కంటెస్టెంట్ గెలవచ్చు కానీ అక్కడ ఇష్యూ చేసింది మాత్రం నువ్వే ఫస్ట్ స్టార్ట్ చేసింది నువ్వే కదా నీకు షేపుల గురించి కావాలన్నా లేదంటే సైజుల గురించి కావాలంటే సైజులు అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి మరి షేపు అని అంటే షేపులన్నీ కూడా మరి ఇక్కడ కూడా బర్నీ పెట్టిన దాంట్లో కూడా కొంచెం ఎడ్జ్ ఉంది మరి ఇదేమంటారు అని చెప్పి అది చూపించారు నాగార్జున సార్ మొత్తంగా అయితే అసలు రెక్టాంగిల్ అనే వీడియో చూపించినాక నాకు ఘోరంగా నవ్వొచ్చింది ఇది రెక్టాంగిల్ కాదు దీన్ని ట్రయాంగిల్ ఫ్యామిలీ కిందకే తీసుకోవాలి ఇది ట్రయాంగిల్ కిందకే వస్తుంది అని చెప్పాడు ఏదో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో కొంచెం డిఫెక్ట్ అయ్యిండొచ్చు దాన్ని పట్టుకొని మనం యాంగిల్ క్రియేట్ చేయలేదు కదా మిగతా యాంగిల్స్ క్రియేట్ చేసారు నువ్వు అన్నావు కదా డిఫరెంట్ రిజంబుల్గా ఉండేటి కొంచెం చూడడానికి లుక్ లైక్గా ఉండేటి అన్నీ అక్కడ చేసి పెట్టిరని అట్లాంటి చేసిన దగ్గర మనకి తేడా తెలుస్తుంది ఇక్కడ తేడా తెలుస్తలేదు కాబట్టి అదేం పెద్ద మిస్టేక్ ఏం కాదు అయినా డిక్లరేషన్ అయిన తర్వాత రింగ్ పంచాయతీ ఉంది డిక్లరేషన్ అయిపోయిన తర్వాత టాస్క్లో మీకు అన్యాయం జరిగిందంటే నిజంగా పాయింట్ ఉంటే పెట్టాలి కానీ ఊరికే గాలికి పాయింట్ పెట్టడం కరెక్ట్ కాదని నాగార్జున సార్ తనుజకి చెప్పిండు వెల్ ప్లేడ్ తనుజ ఇవన్నీ పక్కన పెడితే సుమన్తో నువ్వు చాలా కష్టపడి ఆడావు వెరీ నైస్ బాగా ఆడావు అండ్ సుమన్ అదరగొట్టావు అసలు ఒక స్టాచ్యూ లాగా రాక్ స్టాండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను ఎక్సలెంట్గా ఆడినావు అని చెప్పి సుమన్ అన్నకి చెప్పిండు అండ్ బ్రిక్స్ టాస్క్లో కూడా వీడియోస్ చూపించిండు
తనుజని టార్గెట్ చేసినట్టు కాదు, నేను పొద్దుగాలనే పెట్టిన. సంజన అక్క చాలా వార్నింగ్స్ ఇచ్చింది, కానీ ఇక్కడ మనకి వీడియో చూస్తే తనుజ ఒక్కసారి చేసినట్టు కాదు, ఒక 10 సార్లు చేసినట్టు, కింద మీద పడతా లైన్ దాటుతున్నట్టుగానే చూపించారు. ఇన్నిసార్లు మిస్టేక్ జరిగితే అది కరెక్ట్ కాదమ్మా అన్నట్టు చెప్పిండు. మరి ఇక్కడ నువ్వు డిమాండ్ పవన్కి ఇచ్చిన న్యాయం ఇవ్వవా అని చెప్పి సంజన అక్క అన్నాడు. అంటే సంజన అక్కని టార్గెట్ చేసినట్టు కాదా, సంచాలక ఫెయిల్ అయినామని. సో తనుజ చేసిన మిస్టేక్ని చూపించాడు, ఇమాన్యుల్ చేసిన మిస్టేక్ని వీడియో చేసి చూపించారు. అట్లా ప్రతి ఒక్కరు చేసిన మిస్టేక్లు, రీతు చేసిన మిస్టేక్ని వీడియో చేసి చూపించారు. ఆ సెట్ లోపల పెట్టింది, డిక్లరేషన్ అంతా అయిపోయిన తర్వాత పెట్టింది, అయినా అది కరెక్ట్ కాదు. రీతుని ఇక్కడ గట్టిగా మాట్లాడాలి, కానీ మాట్లాడరు. ఎందుకంటే రీతుని ఎలిమినేట్ చేయబోతున్నారు కాబట్టి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ని గట్టిగా తిట్టారు, అది మనకు తెలిసిందే. ఇది ఆనవాయితీగా వస్తున్న ఆచారం మాత్రమే. రైట్, నెక్స్ట్ బొయ్యమ్మో ఇంకేముందా, ఓ సారు పడపడదన్నదని చెప్పేస్తా. ఇక లేట్లేదు. సుమన్ శెట్టి అన్న వెరీ వెల్ ప్లేడ్, చాలా బాగా అయినా, గట్టిగా అయినా, సూపర్గా అయినా, రాక్ సాలిడ్ పర్ఫార్మెన్స్ చూపించిన, గుడ్ సుమన్, నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా కష్టపడి అయినా, వెరీ నైస్ అని. అండ్ బర్నీ అనేది సామాజిక న్యాయం చేసింది కదా, ఇద్దరికి సమానంగా వాటర్ పోయడానికి బర్నీ అన్న ఇట్స్ 4 సార్లు వచ్చిండు. తనుజ బర్నీ అన్న విషయంలో నువ్వు ఫీల్ అయినావా, హట్ అయినా అంటే నేను ఫీల్ కాలేదు సార్, అటు సైడ్ సపోర్ట్ చేయాలి అని చెప్పింది. ఓకే ఫైన్ గుడ్. అండ్ సంజన అక్క నేను న్యాయం చేద్దాం అనుకున్నాను సార్, అందుకే ఇటు సైడ్ బర్నీ అన్న 4 సార్లు తీసుకొచ్చిన అన్నట్టుగా చెప్పిండు. ఆ తర్వాత డిమాండ్ పవన్ నీ పెయిన్ ఎట్లుందని అడిగిండు. సార్ కొంచెం తగ్గింది. ఓకే రైట్, నువ్వు గెలవడం కన్నా కంప్లైంట్లు ఇవ్వడం మీద ఎక్కువ ఉన్నావయ్యా, నువ్వు మా కార్పెంటర్ మీద కంప్లైంట్ ఇస్తే ఉన్నావు కూర్చున్నావు అని చెప్పి నాగార్జున సార్ అడిగిండు. అడిగి నువ్వు ఇట్లయింది అట్లయింది అని కాకుండా ఓవర్ థింకింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. నీకు మామూలు కాన్ఫిడెన్స్ ఉంటే బాగుంటుంది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. గెలిస్తేనేమో కాన్ఫిడెన్స్ అనేటోళ్ళు, ఓడిపోయినా కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ కిందనే వస్తాయి. అంటే సార్ అంటే నాగార్జున సార్ గట్టిగానే లోపాలు ఉన్నాయని ఎతకడం మానేసి, ఓడిపోవడానికి కారణం ఎతకడం మానేసి నీ ఆటను వాడని చెప్పిండు. ఆడలేక మధ్యలో దర్వా ఇది అన్నాడు, ఆడలేక మధ్యలో ఓడు అని సామెత చెప్పిండు. నెక్స్ట్ ఆ తర్వాత మనకి సంజనక్క అండ్ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరూ నామినేషన్ పాయింట్స్ గురించి మాట్లాడాడు. సంజన నువ్వు డిమాండ్ పవన్కి ఏమని చెప్పినావు, సంజనక్క టార్గెట్ చేసినట్టు కదా, సంజన డిమాండ్ పవన్కి ఏమని చెప్పింది, భరణి అన్నని అండ్ సుమన్ అన్నని వీళ్ళిద్దరు నామినేట్ చేస్తా అని చెప్పింది, మళ్ళీ వచ్చేసి నిన్ను అండ్ రీతు నామినేట్ చేసింది అనే విషయాన్ని చెప్పిండు. ఇంకా సంజనక్క టార్గెట్ చేసినట్టు అని అంటాను నేను, ఎందుకు చెప్తాను పట్టరు. ఇప్పుడు సంజనక్క డిమాండ్ పవన్ దగ్గర చెప్పిన మ్యాటర్ని ఇక్కడ మందిలో వచ్చి చెప్పినప్పుడు భరణి అన్నకి ఏమైనా ఉంటుంది నెక్స్ట్ వీక్ నామినేషన్లో, అంటే లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేద్దామని అనుకున్నది ఏమే, కాబట్టి నేను ఈ వీక్ నామినేట్ చేస్తాను అనుకుంటాడు కదా భరణి అన్న. సుమన్ అన్న కూడా అనుకుంటాడు కదా, సుమన్ అన్న గింత ఇస్తే చాలు, నాగార్జున సార్ ముందే మీరు అన్నారు నన్ను నామినేట్ చేద్దామని మీరు అనుకున్నారు అని చెప్పి నాకు తెలిసింది, కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పినా చెప్తాడు. సింపుల్, రీజన్ ఏం అవసరం లేదు, ఇట్లాంటివి ఏమైనా చెప్పి నామినేట్ చేస్తాడు. అవునా కదా, జరుగుతుందా కదా, జరగదా, టార్గెట్ చేసినట్టే కదా. ఇప్పుడు డిమాండ్ పవన్కి ఏమని చెప్పిండు, నీకు ఇట్లా సంజనక్క ఒక మాట చెప్పి నిన్ను నామినేట్ చేసినప్పుడు నీకేమనిపించింది, బ్యాక్ స్టాపింగ్ అనిపించిందా లేదా అంటే అనిపించిందండి. ఇప్పుడు చూడండి, డిమాండ్ పవన్కి సంజనక్క బ్యాక్ స్టాపింగ్ చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది, సుమన్ అన్నకి భరణి అన్నకి మాతోనే ఉంటూ మమ్మల్ని నామినేట్ చేద్దాం అని అనుకుంటుంది ఈమె అన్న ఫీలింగ్ వచ్చింది. ఇవన్నీ తెప్పించినా లేదా, ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేసినట్టు. ఓకే నెక్స్ట్ నువ్వెందుకు కళ్యాణ్ నువ్వెందుకే ఎమోషనల్ అయినావు, ఇమాన్యుల్ ఓడిపోతే అంటే సార్ నన్ను గెలిపిస్తాడని చెప్పి ఆయన పెట్టుకున్నప్పుడు నేను ఆయన నమ్మకాన్ని వమ్ము చేసినందుకు నాకు బాధ అనిపించింది సార్, ఏడ్చినట్టు మంచిగా అనిపించింది, పాయింట్ వినడానికి బాగా అనిపించింది. నెక్స్ట్ అది నిజమేనంటారా, నిజంగా కళ్యాణ్ అందుకే అనుకున్నాడా, అందుకే ఏడ్చిందంటారా, లేదు కళ్యాణ్ నిజంగా ఇమాన్యుల్ కోసం గట్టిగా ఆడినంటారా, గట్టిగా ఆడితే పైన కొట్టాల్సింది కింద ఎందుకు కొట్టిండంటారా, కొన్ని రకరకాల క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు అని అందుకే గుర్తు చేస్తున్నా, అడుగుతున్నా మిమ్మల్ని. కానీ నాకైతే జెన్యున్గా ఆడిండు ఓడిపోయినామో అని అనిపిస్తాను, చేయలేకపోయాడు, సాయం పూర్తి స్థాయిలో చేయలేకపోయాడు. అండ్ డిమాండ్ పవన్ గట్టి కొట్టిండు, ఇటు తనుజ కూడా కొట్టింది. డిమాండ్ పవన్కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది, డిమాండ్ పవన్ ఏ యాంగిల్ నుంచి ఎట్ట కొట్టినా కానీ బ్లాక్స్ పడేది, అది సూపర్ ఉందబ్బా వీడియో. నెక్స్ట్ రీతు, చాలా బాగా ఆడావు రీతు అని చెప్పి నాగార్జున సార్ మెచ్చుకున్నాడు, ఎందుకంటే చెప్తున్నా కదా వెళ్ళిపోయే ముందు సాధారణంగా సాగనంపాలన్నట్టు ఉంటుంది అన్నట్టు. చాలా బాగా ఆడావు రీతు, సూపర్గా ఆడినావు రీతు, వెరీ 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 సూపర్ ప్లే అన్నట్టు చెప్పిన. ఆ తర్వాత అయినా పజిల్ సాల్వ్ చేయడం, నీ ఫేస్ పజిల్ సాల్వ్ చేయాలంటే నీ ఫేస్ నిజంగా పజిల్లానే పెట్టినావు నువ్వు అని చెప్పి అనడం, కామెడీ చేయడం. అంటే సార్ అక్కడికే అయిపోయింది అన్నారు సార్, ఇంకేం చేస్తాను సార్ ఓడిపోయినా అని చెప్పినప్పుడు ఏదో చేస్తున్నారు సార్ అన్నట్టుగా అంటుంది. తర్వాత ఆడియన్స్ ఇంకేమైనా అడిగేది ఉందా చెప్పండి అంటే, సార్ గ్రూప్ గేమ్ గురించి అడగలేదు సార్, మీరు వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడారు, కళ్యాణ్ ఇమాన్యుల్ రీతు వాళ్ళంతా కలిసి గ్రూప్ గేమ్ కన్నింగ్ గేమ్ ఆడిరు, రీతు కన్నింగ్ గేమ్ ఆడింది, వీళ్ళు కన్నింగ్ గేమ్ ఆడిరు, వాళ్ళు కన్నింగ్ గేమ్ ఆడారు అని చెప్పి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. రైట్ అని చెప్పారు అనమాట, వాళ్ళు కూడా అన్నారు. తర్వాత తనుజ ఏడ్చేది చూపించారు, తనుజ ఏడుస్తుంది ఎందుకంటే నాగార్జున సార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారని చెప్పి బాధతో ఏడుస్తుంది. గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వలేదు, ముద్దుగానే చెప్పిండు, మంచిగా చెప్పిండు, వార్నింగ్ కూడా ఇవ్వలేదు. కానీ నేను తప్పు మీద తప్పు చేస్తున్నాను, తప్పుడు మనిషిని అయిపోతున్నాను అన్నట్టు చెప్తాను. అంటే ఇక పక్క నుంచి ఇమాన్యుల్ వచ్చి ఓదార్చిండు. ఆ తర్వాత కళ్యాణ్ అయితే బాగానే చెప్పిండు, చిన్న మిస్టేక్ దీనికోసం ఏడవకు, తెలవకుండా తప్పు జరిగిపోయింది, దానిలో ఏముంది, మిస్టేక్లు ఎంత అంటే మిస్టేక్లు ఫైన్ రా, కానీ మళ్ళీ చేయడం అంటే నువ్వు చేసిన మిస్టేక్ మళ్ళీ చేస్తే తప్పు, చెయ్యాలి రోజుకో తప్పు, అవ్వాలి నీకు కనువిప్పు, అరే చేసిన తప్పే మళ్ళీ నువ్వు చేస్తే తప్పు, ఏ తప్పు నువ్వు చెయ్యకపోతే ఇంకా తప్పు ఆ టైప్లో
తప్పు, మళ్ళీ అదే రిపీట్ చేయలేదు. నిన్ను అరుస్తున్నావు అన్నారు, నువ్వు అరవడం రిపీట్ చేసినావు చేయలేదు, కానీ ఇక్కడ ఈ పాయింట్ మీద ఇట్లా జరిగింది కాబట్టి ఓకే అన్నట్టుగా చెప్పాడు. మిస్టేక్ అంటే నువ్వు అనుకుని నీకు అనిపించింది నువ్వు చెప్పినావు అది కరెక్టే, కానీ అది తెలిసి తప్పు చేయొద్దు అన్నట్టుగా మీరు డిస్కషన్ చేసారు, మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ రిపీట్ చేయొద్దు మాట్లాడుకున్నా. ఓకే, ఆ తర్వాత రీతు స్టిల్ యూ వాంట్ టు కంటిన్యూ. బర్నీ అన్నకి రీతుకి మళ్ళీ పంచాయతీ జరిగింది. బర్నీ అన్న సారీ చెప్పి నువ్వు ఆ రింగు దాచడం తప్పు అని అంటే నేను బర్నీ అన్నకు సపోర్ట్ చేస్తే ఈ పాయింట్లో. బర్నీ అన్న అడిగింది కరెక్ట్, రింగు దాచడం తప్పు, కానీ రీతు దగ్గర పాయింట్ ఏంది, అసలు డిక్లరేషన్ అయిపోయిన తర్వాత నేను రింగు తీసుకున్న దానిలో ఉంది తప్పు అన్నట్టుగా ఏమంటారు. నాగార్జున సార్ చెప్పిండు అనమాట, అందుకని చెప్పి ఆ పాయింట్ని పట్టుకుంది. కానీ ఓవరాల్గా ముందు వేసుకున్నా తర్వాత వేసుకున్నా ఎక్కడ వేసుకున్నా షర్ట్ లోపల రింగుని దాచిపెట్టుకోవడం అనేది తప్పే, నా దృష్టిలో తప్పే. నెక్స్ట్ ట్రోఫీకి అర్హత ఎవరికి ఉంది అని చెప్పి పాయింట్ మీద గేమ్ ఆడిరు, టాస్క్ పెట్టింది సార్. ఇందులో ఫస్ట్ సుమనన్నకి ఆ ప్రాసెస్ చేస్తే లేట్ అయిపోద్ది అనుకున్నారు, మొత్తం మార్చేసారు. అయితే సుమనన్న బాగా గేమ్ ఆడుతున్నా, చాలా కష్టపడుతున్నా అని చెప్పేసింది, అంతే అయిపోయింది. కానీ సంజనకు ఉండి 7-8 సెకండ్లలో ఫినిష్ చేసి నిమిషం టైం ఇచ్చారు, మీరు మాట్లాడలేదన్న పాయింట్ అంటే ఈ మధ్యలో డల్గా సైలెంట్గా ఉంటాడు కాబట్టి అంత పెద్దగా ఇన్వాల్వ్ కాడని చెప్పి అన్నాడు. మరి ఇన్ని రోజుల నుంచి ఇన్వాల్వ్ కాడని తెలిసినప్పుడు నామినేషన్లలో పడేయాలి కదా, పడేసినావు, పడేయలేదు ఎందుకు, లాస్ట్ మూమెంట్ ఏంది ఇది అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇమాన్యుయల్ అయిపోయింది. ఆ తర్వాత రీతు కూడా థమ్స్ డౌన్ ఇచ్చింది. ఎవ్రీబడి ప్లేయింగ్ దేర్ గేమ్ సార్. ఆయన పక్కన వాళ్ళు ఎవరో చెప్తుంటే ఆ పాయింట్స్ పట్టుకొని వస్తాడు, నామినేషన్లు అంతే టాస్క్లు అంతే ప్రతి దగ్గర కూడా ఆయనకేం అర్థం కాదు, పక్కన వాళ్ళు చెప్తే తప్ప అన్నట్టుగా కరెక్ట్, ఇది వాస్తవం. రైట్, నెక్స్ట్ డిమాండ్ పవన్ సెల్ఫ్గా మనకి ఒపీనియన్ లేదు సార్, అంటే ఆయనకంటూ సొంత ఒపీనియన్ లేదు, ఆలీలు చెప్పిన ఒపీనియన్ తీసుకుంటానంటే చెప్తాడు డిమాండ్ పవన్. ఆ తర్వాత బర్నియా నుండి జెన్యూన్ ప్లేయర్ సార్, అసలు కప్పు కొట్టే అర్హత ఉన్న వ్యక్తి సార్, అవకాశం ఉంటే అతనికి కప్పు రావాలి సార్ అన్నట్టుగా చెప్పాడు. అట్లా ఫ్రెండ్షిప్, అది వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. నెక్స్ట్ కళ్యాణ్ ముందుతో పోలిస్తే ఇప్పుడు సుమనన్న కొంచెం బెటర్గానే ఆడుతుందని చెప్పి పాజిటివ్ థమ్స్ అప్ ఇచ్చింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ ట్రోఫీ పట్టుకున్నాడు. ఇమాన్యుయల్ ట్రోఫీ పట్టుకుని ఎంటర్టైన్ చేస్తే చాలా అనుకున్నాను సార్, నేను ఎంటర్టైన్ చేద్దామని వచ్చినాను సార్, నవ్వించాను సార్. స్టేజ్ మీద నవ్వించడం వేరు, ఇక్కడ వేరు సార్, ఎందుకంటే స్టేజ్ మీద ఓన్లీ కామెడీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఒకరు బాధలో ఉంటారు, ఒకరు కోపంలో ఉంటారు, ఒకరు తిట్టుకుంటూ ఉంటారు, ఒకరు గొడవలు పడుతూ ఉంటారు. ఇంత జరుగుతున్నప్పుడు నేను కామెడీ చేయాలి సార్, ఇది ఒక పెద్ద ఛాలెంజ్ లాగా అనిపించింది, ఎంటర్టైన్ చేయడానికి నా సాయి శక్తిలా ట్రై చేసింది సార్. ఇప్పటివరకు ఎంటర్టైనర్ అనేటువంటి విన్నర్ కాలేదు, కాబట్టి నేను ఎంటర్టైనర్ విన్నర్ కావాలని కోరుకుంటున్నాను, ఇది నాకు బాగా నచ్చింది. ఎంటర్టైనర్ విన్నర్ కావాలి ఒక్కసారన్నా నేను కోరుకుంటున్నాను, మరి ఈ సీజన్కి అయితే జరిగేటట్లేదు, నెక్స్ట్ సీజన్ ఏమైనా చూద్దాం. సీను 62 అలాంటి మంచి ఎంటర్టైనర్. నెక్స్ట్ ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకున్నాను సార్, ఓకే అయిపోయింది. ఇక్కడ అందరూ థమ్స్ అప్ టేస్ట్ ద థండర్ అన్నారు. ఆ తర్వాత బర్నీ అని వచ్చిండు సార్, కాన్ఫిడెన్స్ స్టేజ్ మీద మనకి అంటే ఫిజికల్గా నేను స్టేజ్ మీద నిరూపించుకున్నా, నువ్వు ఇంత ఏజ్ కదా ఎంగోలతో పోరాటం చేయగలుగుతావు అంటే డిమాండ్ పవన్తో పుషప్ ఛాలెంజ్ చేసిన. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా కష్టపడ్డా, ఆయన అన్ని నా వ్యక్తిత్వాన్ని కంటెంట్గా అయింది, నా వ్యక్తిత్వం కంటెంట్గా అయింది తప్ప నేను కంటెంట్ క్రియేట్ చేయాలని నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు, ఇది మంచిగా పాయింట్ చెప్పిన తర్వాత డే బై డే నేను ఓటింగ్ పెంచుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాను. ఓటింగ్ పెరుగుతుందన్న సంగతి ఆయనకైతే తెలుసా, నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. రైట్, నాకన్నా యంగ్స్టర్తో నేను ఇలా ఉండడం కరెక్ట్గా అనిపించింది, బాగా అనిపించింది అన్నట్టు మాట్లాడి 5 ఎస్ అన్నారు, 2 నో అన్నారు. డిమాండ్ పవన్ రీతు ఎందుకు అని చెప్పి అడిగింది సార్ రియాలిటీ సార్, ఆయన రియాలిటీ వద్దనుకున్నారు, ఆయన కొంచెం రియల్గా లేరు అన్న పాయింట్ మీద నామినేట్ చెప్పింది నేను వద్దనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డిమాండ్ పవన్ నుండి ఫ్యూ సిచ్యువేషన్లో సార్ నాకు నచ్చలేదు సార్, లైక్ దివ్యాని లీనియస్ అనే పాయింట్స్ తోటి నామినేషన్లోకి లాగడం అదంతా నాకు నచ్చలేదు సార్, అదొక పాయింట్. ఇంకో పాయింట్ అన్నట్టు చెప్పబోతుండు. సో డిమాండ్ పవన్ బర్నీ అన్న నాట్ ఎలిజిబుల్ ఫర్ టాప్ కప్పు అన్నట్టు చెప్పిండు. నెక్స్ట్ సంజనాకి వచ్చి ట్రోఫీ సార్, నేను 1 minute కాదు సార్ ఎంతసేపు అని మాట్లాడతానట్టు మాట్లాడింది. డే 1 నుండి సార్ నేను మాస్క్ వేసుకోలేదు, నేను చాలా ఫేక్ లేను, నేను ఫేక్ ప్రామిసులు చేయలేదు, నేను ఎవరిని అట్లా అండ్ బ్యాలెన్స్డ్గా ఉన్నా, నా వర్డ్స్ కొన్నిసార్లు లూజ్ అయినాయి, కొన్నిసార్లు ఇబ్బంది అయినాయి, ఆ తర్వాత నేను మళ్ళీ మార్చుకుంటూ వచ్చిన, ఎవరిని ఇక్కడ చీట్ చేయలేదు, ట్రూత్గా ఉన్నా అని చెప్పాడు, ట్రూత్ ఏం మాట్లాడినా అని చెప్పాడు. ఇవన్నీ కూడా కొంతమందికి ట్రిగర్ అవుతూ ఉంటాయి, ట్రూత్ మాట్లాడినారంటే ఇప్పుడు ఏంది అన్నట్టు. నెక్స్ట్ సుమన్ శెట్టి సంజన ట్రోఫీ అని అంటే సుమన్ శెట్టి, బర్నీ అన్న, డిమాండ్ పవన్ వీళ్ళు 3 థమ్స్ డౌన్ ఇచ్చారు, మిగతా వాళ్ళకి థమ్స్ అప్ ఇచ్చారు. సుమన్ శెట్టి అన్న ఎందుకు థమ్స్ డౌన్ ఇచ్చినావు అని అంటే నాకు పెట్టారని నేను పెడుతున్నాను, అంటే నాకు థమ్స్ డౌన్ అని చెప్పింది కాబట్టి నేను థమ్స్ డౌన్ చేస్తున్నాను అని చెప్పింది. అండ్ నెక్స్ట్ బర్నీ అన్న నుండి నాకు ఆమె గేమ్లో ప్రాంక్స్ తప్ప ఇంకేం కనవలేదు సార్. ఎస్ ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ అంతా ప్రాంక్స్ తప్ప ఇంకేం కనవలేదు సార్ ఆమె గేమ్ అంతా కూడా. డిమాండ్ పవన్ సార్, నాకు బాండింగ్స్ వల్ల నేను నా ప్రయాణం ఏం మారలేదు సార్, నేను బాండింగ్స్ ఉన్నా కానీ నేను గట్టిగా ఆడాను సార్, నేను ఇంట్లో ఎట్లయితే ఉంటున్నా ఇక్కడ కూడా అట్నే ఉన్నాను సార్, నేను నా నేచర్ని చూపించాను సార్, అది జనాలకు నచ్చొచ్చు అన్నట్టుగా 3 ఏమో థమ్స్ అప్ ఇచ్చారు, 4 థమ్స్ డౌన్ ఇచ్చారు. సో సుమన్ శెట్టి అన్న దేనికంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నాడు, తనుజ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏదో దొరికింది కాబట్టి చెప్తారు అంతే. సంజన కావండి ఓవర్ సెల్ఫ్లెస్ ఉన్నాడు సార్ ఆయన, అది కొంచెం
కరెక్ట్‌గా లేదు. డిమాండ్ పవన్ ఓవర్ సెల్ఫ్‌లెస్. అంటే రీతు కోసం ఏదంటే అది చేయడానికి, తనను ఓడిపోవడానికి కూడా రెడీగా ఉన్నాడన్న సెన్స్‌లో చెప్పింది. ఆ తర్వాత బర్నియా నుండి తక్కువ సందర్భాల్లో నేను కనెక్షన్ ఆయనతోటి తక్కువ సందర్భాల్లో మనకు పాజిటివిటీ ఉంది. లేదు ఇద్దరికి అంతే. ఇక ఏం లేదబ్బా మొత్తానికి ఇదంతే అయిపోయింది. నెక్స్ట్ సంజన నాగార్జున సార్ ఏం చేసిండంటే సంజనక్క పాట పంచాయతీ ఉందిగా అది కూడా తీసి బయట పెట్టిండు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ జరిగింది కదా. పాట అది నార్మల్ పాట పాడిండంతే, నిన్ను ఉద్దేశించి పాడలేదు. అంటే అక్కడ నాగార్జున సార్ అప్పుడు ఏమన్నాడు, మీ అమ్మను ఉద్దేశిస్తూ ఒక పాట పాడు అన్నాడు. అట్లా మనసుకు తీసుకుంది, కానీ కాదు అని చెప్పి చెప్తున్నారు. అది కాళ్ళు పట్టుకుని అడిగిండు కదమ్మా, అయినా కానీ నీకు కరెక్ట్ అనిపించలేదు అంటే, సార్ నేను వదిలేసాను సార్, అంత టాక్సిక్గా అనిపించిందమ్మా, టాక్సిక్ మదర్ అని చెప్పినట్టు అంటే, అవును సార్ ఆ లిరిక్స్ అట్నే ఉన్నాయి కదంటే, లిరిక్స్ అవును కానీ వాళ్ళ అమ్మకి కూడా ఇష్టమైన పాట అంటే ఇది అన్నట్టుగా చెప్పేసి. ఆ తర్వాత మనకి కళ్యాణ్ 3Dలో అనేది ఒకటి నమ్ముతాను సార్. డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్. ఆర్మీలో కూడా మాకు ఇంకో 3D ఉంటుంది, లైక్ దట్ ఇక్కడ కూడా 3D. ఈ డిటర్మినేషను, డిసిప్లిన్, డెడికేషన్ అంతా కూడా మెయిన్గా ఉండాలి అన్నట్టుగా అనుకుంటాను సార్. అండ్ మనకి ఫిల్టర్స్ ఎన్నో జరిగినాయి సార్. నేను ఇక్కడ కామనర్ నుంచి వచ్చిన కాబట్టి ఎన్నో ఫిల్టర్స్ని, ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చినాం. సో కామనర్కి ఇక్కడ దాకా వచ్చినా అంటే చాలా హ్యాపీ సార్. హెల్తీ రిలేషన్షిప్ ఉంది అక్కడ నాకు. ఇక్కడ అందరితో అన్ని గేమ్లు ఆడాను, చాలా కష్టపడ్డాను. 7/7 ఆయన కూడా వచ్చేసింది. ఆ తర్వాత తనుజ వచ్చి, నేను పీపుల్ పర్సన్ కాదు సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నా, అందరితో బాగున్నా, ఆయన ఫేక్గా ఉండట్లేదు, నేను అసలు ఫేక్గా ఉండడానికి ట్రై చేయట్లేదు అని చెప్పింది. వెరీ నైస్, సంతోషం. నేను స్టార్టింగ్లో ఎమోషనల్ అంటే మీరు వద్దు అన్నప్పుడు నేను బ్రేక్ చేసుకున్నా, నా ఎమోషన్ని మార్చేసిన అంటే ఇంతకంటే ముందే ఎడుతుంది. రైట్, నా సైడ్ నుంచి నేను బెస్ట్ ఇస్తూ వస్తున్నాను సార్. నేను గర్ల్ టైటిల్ విన్ అవ్వాలని కూడా 7/7 ఆమె కూడా. నెక్స్ట్ రీతు ఉండి, సార్ పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా నన్ను నేను చూపించుకున్నాను, అంత పాజిటివ్గా తీసుకున్నాను అన్నట్టు చెప్పింది. పాజిటివ్స్, నెగిటివ్స్, పాజిటివ్ వైబ్స్, రైట్ దగ్గర రైట్, రాంగ్ దగ్గర రాంగ్ అని చెప్పాను సార్ అని చెప్పింది. ఆ తర్వాత సుమన్ అన్న ఉండి డిజాస్టర్ సంచాలక అన్నాడు, బర్నీ అన్న డిజాస్టర్ సంచాలక అన్నాడు, అండ్ కళ్యాణ్ ఉండి థమ్స్ అప్పే ఇచ్చింది కానీ జోక్ చేసినట్టు. అక్కడ ఏంటంటే థమ్స్ డౌన్ అంటుంది కదా సార్, నేను సరే థమ్స్ డౌన్కి ఒక రీజన్ ఉంది అన్నట్టుగా సంచాలకులుగా వాళ్ళ ఫేవరెట్ అంటే సరిగ్గా చేయలేదని వాళ్ళు చెప్తే, కళ్యాణ్ ఉండి ఓవర్ థింకర్ సార్, ఓవర్ థింక్, అసలు థింకే చేయడానికి అవసరం లేని చోటు కూడా థింకులు చేస్తుంటే ఓవర్గా థింక్ చేస్తానని చెప్పాడు. దీంతో మనకి ఓకే అమ్మ సరే థ్యాంక్ యూ సో మచ్, ఓకే అందరికంటే ఎక్కువగా, అందరికంటే తక్కువగా లైక్స్ వచ్చింది, అందరికంటే ఎక్కువ డిస్లైక్ వచ్చింది సుమన్కి అండ్ డిమాండ్ పవన్కి. వాళ్ళిద్దరు బోర్డు పలగొట్టండి, పిషాన్ని పలగొట్టండి. అక్కడికి మనకి ఎపిసోడ్ సుఖాంతం అయింది. ఇది మ్యాటర్. సో పెద్ద టార్గెట్ చేసినట్టుగా అయితే నాకు ఏమనిపించలేదు. ఇది ఒక సాదాసీదా ఎపిసోడ్ లాగా అనిపించింది. టార్గెట్ చేస్తే మంచిది, తనుజాకు మంచిది. ఎందుకు మంచిది? టార్గెట్ చేస్తే సింపతి వస్తుంది, ఏడ్చింది సింపతి వస్తుంది, ఆటోమేటిక్గా ఓటు బ్యాంక్ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఒక టార్గెట్ అనే విషయం మీద కన్క్లూజన్గా ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. మాట ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ నాగార్జున సార్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే కళ్యాణ్ ఓటింగ్ విపరీతంగా పెరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ తనుజాని టార్గెట్ చేస్తే తనుజా ఓటింగ్ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లలో కాంపిటీషన్ కళ్యాణ్ సైడ్ తిరిగిపోయింది, కళ్యాణే విన్నర్ అనే పాయింట్లోకి పోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయాలి, అంటే ఇద్దరికి ఈక్వల్ చాయిస్ అనేది మెయింటైన్ చేయాలి. కాబట్టి నాగార్జున సార్ ఈ స్టెప్ తీసుకుని కొంచెం తనుజాని అలా అంటున్నట్టు, ముట్టినట్టు, గిడ్లీ గిన్నట్టుగా, కొట్టినట్టుగా, చెప్పనట్టుగా అలా శుతిమెత్తంగా తనకి చెప్పాల్సిన నెగిటివిటీ అంటే నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఈవెన్ బర్ణ్యాన సంజన వీళ్ళిద్దరు పంచాయతీలో, బర్ణ్యాన రీతు పంచాయతీలో కూడా తనుజాది తప్పు అని చెప్పి మరి స్పెసిఫిక్గా చెప్పే ప్రయత్నం చేసింది. ఎందుకంటే తనుజాకు ఓటు బ్యాంక్ పెంచే ప్రయత్నం అని నేను అంట గట్టిగా. ఎందుకంటే తనుజాని టార్గెట్ చేసినట్టు కనబడితే ఆటోమేటిక్గా తనుజాకి సపోర్ట్ వస్తుంది, తనుజాకి ఓటు బ్యాంక్ పెరుగుతుంది. దట్స్ ఇట్. ఫినాలే రేస్లో ఉన్న ఇద్దరికి లాస్ట్లో గట్టి ఫైట్ ఇచ్చేందుకు ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు, మసిబూసి మారడిగా చేస్తాడు. దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసేయండి. ఉంటా, టేకే, చదువు, బై బై, నమస్తే, గుడ్ నైట్, శుభ ఖైర్. నేను ఇక వంట బాబోయ్.